సో వాళ్ళకి సంబంధించిన అంటే వాళ్ళకి ప్రో ఉండే వ్యక్తి. సో మాట్లాడుతూ ఉంటే అప్పుడు చెప్తాను, ఇంత తిరుగుబాటు వచ్చేసింది ఏంటి అక్కడ అంటే ఆల్మోస్ట్ వెళ్ళి ప్రెసిడెంట్ ప్యాలెస్ దగ్గరికి వెళ్ళిపోయి గోల్ చేసేసి తగలబెట్టేసి ఆల్మోస్ట్ ఎంపీ కూడా చంపేశారు కదా, కార్లో దూసారు. అంటే ఈ యాంగర్ చాలా భయానకం కదా, అది వచ్చే వరకు తెలియదు కదా. ఒక 6 months, ఒక 1 month ముందు కూడా అది ఫ్లేర్ అప్ అంటే అది నిండుకుంటూ ఉంటుంది ఆ కోపం. వెళ్ళి వెళ్ళి అది ఇట్లా ఈ విధంగా ఆ ఫ్రస్ట్రేషను నాకు అది కనిపించింది. అట్ ద సేమ్ టైం అంటే వెరీ ఫస్ట్ బిగినింగ్లో ఆయన బెంగళూరు ఆయన పాయ్ విచ్ పాయ్ ఆయన బెంగళూరులో ఎవరు సార్ ఆయన పాయ్ మన బెంగళూరులో ఉంటారు కదా, మన కామెంట్ చేశారు ఈ పీపీపీ క్యాన్సిల్ చేస్తే. అనంత్ పాయ్ మోహన్ దాస్. అంటే కొంత అబ్జర్వర్స్, కొంతమంది ఇంటలెక్చువల్స్ మాట్లాడి డే 1 నుంచి ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి వాళ్ళు మాట్లాడుతుంది అన్నీ చేసి తర్వాత ఇది రివర్సిబుల్ వెళ్ళిపోతుంది అన్నీ చూసే ఆ మాట అనాల్సి వచ్చింది. అంటే ఇన్ని పనులు పెట్టుకొని వాళ్ళు కామెంట్ చేసిందో నాకు అవన్నీ ఆలోచించి ఎన్ని వదిలేసింది దీని మీద పడతారని ముందు కరెక్ట్ చేసుకోండి అని చెప్పాను. సార్ తెలంగాణలో కంటెస్ట్ చేస్తారు. సో అప్పుడు బీజేపీతో మంచి రిలేషన్ ఉంది నాయకులతో, టీఆర్ఎస్లో మంచి నాయకులతో రిలేషన్ ఉంది, ఈవెన్ కాంగ్రెస్లో. సో నెక్స్ట్ పొలిటికల్ ఈక్వేషన్ ఏ విధంగా ఉంటుంది తెలంగాణ నుంచి? అంటే నేను ఎలా చూస్తున్నాను సార్, తెలంగాణకు సంబంధించి నేను తెలంగాణ ఆల్మోస్ట్ ఒక 2008లో అప్పటి నుంచి చాలా ఎక్స్టెన్సివ్గా తిరిగాను నేను. 2000 అలాగే యూత్ వింగ్ అంతా నేను చేసినప్పుడు నాకు క్యాడర్ ఉండిపోయారు అప్పటి నుంచి. వాళ్ళు చాలామంది మిగతా పార్టీస్కి వెళ్ళిపోయారు, కొంతమంది టీఆర్ఎస్కి వెళ్ళిపోయారు, ఎక్కువ మంది టీఆర్ఎస్కి వెళ్ళిపోయారు, కొంతమంది ఏమో తిరిగి వాళ్ళు బీజేపీకి వెళ్ళటం. ఇవన్నీ నేనేమనుకున్నానంటే స్టార్ట్ చేసింది అక్కడే అనుకున్నప్పుడు ఇప్పుడు ఒక బలమైన అభిమాన బలం ఉంది అక్కడ. అండ్ ఏది సినిమా పరంగా కాదు, నేను అనేది ఒక సైద్ధాంతికంగా నచ్చే నేను చెప్పే విషయాలు నచ్చే వ్యక్తులు సమూహం ఉంది అక్కడ బలంగా. ప్రతి ఏదండి కోవిడ్ టైంలో కూడా హెల్ప్ చేశారు. అలాగే వాళ్ళు బలంగా నిలబడే వ్యక్తులు. సో కొంతమంది ఏమో మిగతా పార్టీలకు వెళ్ళకుండా వాళ్ళు ఉండిపోయారు నాతోటి. సో మళ్ళీ నేను ఎప్పుడు కదిలితే అప్పుడు వద్దామని. సో వాళ్ళందరూ ఏంటంటే ఒక ఐడియాలజికల్ స్ట్రెంత్ కోసం వాళ్ళు బేసిక్ ఫైటర్స్. సో వాళ్ళు ఏదో కూర్చోబెట్టి పదవి ఉంటుందో లేదు ఇట్లా ఆలోచన వాళ్ళు ఫైట్ చేద్దామని. సో నేను యాక్చువల్ చెప్తున్నా వాళ్ళ కోసం. నాకు తెలుసు కదా స్టేట్ డివిజన్ తర్వాత ఎంత ఉంటుంది ఏమన్నది. బట్ అక్కడ జనంగా ఏంటంటే నువ్వు మాకు ఎందుకు తిరగమని, నేను ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను ఏమడుగుతుంటాను, నువ్వు ఎందుకు తిరగవు మాతోటి, మాకు ఎందుకు రావు ఇక్కడికి, ఎందుకు నెగ్లెక్ట్ చేస్తావు అంటే. మిగతా వాళ్ళకేమో వెళ్తే ఇబ్బంది ఏమో కానీ నన్ను రాకపోతే ఇబ్బంది, నాకు అది అయిపోయింది. సో అలాగే మొన్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా నాకేమనిపించింది అంటే బేసిక్గా నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఈ పొలిటికల్ స్టేటస్కోని మార్చాలి అంటే చాలా సున్నితంగా మార్చాలి. రప్చర్ చేసి మారిస్తే అది ఎవరికి చేయలేకుండా అది రెంటికి చెట్టుని రేవడ్ అయిపోతుంది. సో నేను మనోళ్ళు కొంచెం లేట్గా అన్నారు మేము పోటీ చేస్తామని. సో ఆ టైంలో నాళ్ళు కూర్చోబెట్టి ఎవరో ఒకళ్ళకు ఉన్నప్పుడు మనం అటు ఇటు కాకుండా అయిపోద్ది. సో ముందే నాకు 1 year బ్యాక్ చెప్పుని కొంత ప్రిపరేషన్ ఉండేదని. సో దాంతో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ నుంచి వీళ్ళని విత్డ్రా చేయించాను, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయినారని. ఇప్పుడు మటుకు వాళ్ళు చాలా బలంగా ఉన్నారు. అట్లీస్ట్ నా ఇవన్నీ చూసి అలాగే నాకు ఖమ్మం ఒకటి, నల్గొండ ఒకటి, గ్రేటర్ హైదరాబాదు వీళ్ళందరూ పైగా నేను ఎక్కువ బీసీ మూమెంట్స్లో తిరిగాను. నాకు లీడర్స్ తెలుసు. అలాగే కొంత ఈ దళిత్ మూమెంట్స్ దీంట్లో వీళ్ళందరికీ ఏంటంటే ఒక మెయిన్ అంటే మోర్ ఐడియాలజికల్ ఫ్రేమ్వర్క్ మీద పనిచేస్తున్నాం అక్కడ ఏంటంటే బేసిక్గా ఆర్థిక పరిస్థితి ఎప్పుడు కూడా కిందకి వెళ్ళట్లేదు, కింద కమ్యూనిటీస్కి వెళ్ళట్లేదు. దాని మీద మాట్లాడి ఇప్పుడు బూర నరసయ్య గౌడ్ గారు లాంటి వ్యక్తులు కానీ వీళ్ళందరూ ఏంటంటే వెనుకబడ్డ వర్గాలకి ఆర్థిక పరిపుష్టి ఎలా చేకూర్చాలనే దాని మీద మాట్లాడతాను. సో నాకు మోర్ ఆర్ లెస్ ఆ ఎజెండా మీద వెళ్తాం అనుకుంటాను. అంటే నాకేముందంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక అంటే నాకున్న మేము చూసుకున్న అసెస్మెంట్, చెప్పిన అసెస్మెంట్ ఇవన్నీ చూస్తే నేను తిరిగింది, గతంలో తిరిగింది
ఒక 27 నుంచి ఒక 35 దాకా ఉంటుంది, పోటీ చేయగలం. దాంట్లో ఒక ఖచ్చితంగా 10-12 సార్లు అయితే బలంగా పోటీ చేయగలం, అంత అది ఉంది. సో దీన్ని ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి, అందరి ఇన్పుట్స్ తీసుకొని. పాపం ఇందాక వాళ్ళు చెప్తాను, కుర్రోడు చచ్చిపోయాడు, అబ్బాయి మన కొంగర సైదులని తాపి మేస్త్రి అబ్బాయి. 2014 నుంచి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఆ నమ్మకం ఇది నిలబడుతుంది అంటే అట్లా ఉండిపోయారు, అంటే అలా కమిటెడ్గా ఉండిపోయారు. నాకు అందుకు వాళ్ళ కోసం కదలాల్సి వస్తుంది. సో అది ఎటువైపు అంటే ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తాం అనేది మేబీ కోర్స్ ఆఫ్ టైం బయటకు క్లారిటీ ఉంటుంది అనుకుంటున్నాను. చూడండి, 2007 నుంచి మీరు ఉన్నారు పొలిటికల్గా, దాని తర్వాత కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్, 2 తెలుగు రాష్ట్రాలు రాజకీయ పరిస్థితుల్లో మీరు ఎలాగా, అంటే మీరేంటి అబ్జర్వ్ చేస్తుంది, ఏం చెప్తారు? పోస్ట్ కోవిడ్, ప్రీ కోవిడ్ అంటే నేను డెఫినెట్గా కోవిడ్ ఏం చేసిందంటే లేని పరిస్థితి, అంటే ఆల్రెడీ ఉన్న పరిస్థితుల్ని బయటికి తీసుకొచ్చింది. అంటే అది అడ్మినిస్ట్రేటివ్ వీక్నెస్లు కావచ్చు, లేదంటే లోతుగా అంటే ల్యాక్ ఆఫ్ ప్రిపరేషన్ కావచ్చు, అంటే మోర్ ఆఫ్ మెడికల్ అంటే హెల్త్ కేర్ గురించి కానీ, వీటన్నీ బయటకు వచ్చింది. ఇలాంటి విపత్తు ఒకటి జరిగితే ఆర్థిక పరిస్థితి ఎంత చిన్న, ఒక ఆర్థిక భద్రత ఎంత చిన్న భిన్నం అయిపోద్ది ఒక సగటు వ్యక్తికి అనేది చాలా బలంగా నేను అది చూశాను. అలా కోపం ఉండిపోయిందండి అందరికి. దాన్ని నేను ఇగ్నోర్ చేయను. దాన్ని వాళ్ళు ఏంటంటే వేరే కెపాసిటీ లేక ఇంకా చూపించలేక నిస్సహాయంగా ఉన్నారు. కానీ ఈ కరోనా సమయంలో వాళ్ళకి ఆల్రెడీ ఉన్న కోపానికి ఇది అదనపు బరువు, అదనపు ఇది విసుగు వచ్చింది వాళ్ళకి. అది ఏ రూపంలో బయటకు వస్తుందో తెలియదు. సో అదైతే నాకు చాలా స్పష్టం. అంటే నాతో మాట్లాడుతున్నప్పుడు అనిపిస్తుంది, అంటే వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు గెలుస్తామో మార్పు జరిగిపోద్దని కాదు, కానీ అట్లీస్ట్ మాట్లాడకపోతే ఎట్లా, తప్పు జరిగిపోదంటే నాకు. అందుకనే నాకు ఉదాహరణకి శ్రీశైలం నుంచి చెంచులు కుర్రాడు ఒక అబ్బాయి ఇచ్చాడు, శివ అబ్బాయి 16 ఎంత ఉంటాయండి, ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇది ఎప్పుడు 2018, 19 తర్వాతే కదా, కోవిడ్ తర్వాత, కోవిడ్ ముందు. ఆ అబ్బాయి వచ్చి నా ఆఫీస్ ముందు వెయిట్ చేస్తున్నాడు. నేను ఎప్పుడు వెళ్ళిపోతుంటాను, ఎందుకు ఆ కుర్రాడిని చూడగానే లోపల పిలవనిపించింది. ఏంటి అని అంటే, ఈ నల్లమల్ల యురేనియం మైనింగ్ చేసేస్తున్నారు, నాకు ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు, మా గ్రామాలన్నీ పాడైపోతాయి, ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు రావట్లేదంటే నేను అప్పుడు ఆయనతో మాట్లాడలేదు. అబ్బాయితో మాట్లాడితే 16-17 నేను గ్రీన్ ట్రిబ్యునల్కి ఫోన్ చేశాను. నాకు ఇంగ్లీష్ రాదు, నేను చెప్పే ముక్కలు ఇంగ్లీష్, వాళ్ళకి చిన్న ఇంగ్లీష్ నాకు అర్థం కావట్లేదు, నువ్వు హెల్ప్ చేయని వచ్చాడు. ఇలాంటి వ్యక్తులు తెలంగాణలో నన్ను బేసిక్గా నాకు జనసేనకి అట్రాక్ట్ అవుతుంది, నా దగ్గరికి వస్తారు వీళ్ళు. సో నాకు వాళ్ళ కోసం దాన్ని యాక్టివేట్ చేయాలనిపించింది నాకు. అలాగే అదే తర్వాత మేము ఇనిషియేట్ చేసాం. తర్వాత అంటే ఒక మాట చెప్తే నాకున్న పరిచయాలకు దేనికో అందరూ ఒక ఆల్ పార్టీ కాన్ఫరెన్స్, కోదండరామ్ గారు కానీ లేదంటే హనుమంతరావు, డిఫరెంట్ విభిన్నమైన పార్టీల నుంచి అందరం కూర్చోబెట్టి చేసాం. గవర్నమెంట్ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళకుండా అయిపోయింది. అంటే ఇలాంటి వ్యక్తులు చాలా బలంగా ఉన్నారు. టీడీపీ, వైసీపీ ముందస్తు రెడీ అయిపోతాం. పబ్లిక్లో రేపు బస్ యాత్ర పెట్టారు వైసీపీ మంత్రులు, చంద్రబాబు గారు డే అండ్ నైట్. జనసేన ఏంటి, జనసేన బీజేపీ ఏం చేస్తాయంటారా? నేను కూడా వెయిట్ చేస్తాను, ఏం చేయాలి. ఎలక్షన్ అన్నట్టు అంటే మా ప్రిపరేషన్ మాకు ఉంది. అంటే కొంత ఎలా ముందుకెళ్ళాలి అనేది మాకు కొంచెం క్లారిటీ కావాలి. ఇంకొంచెం తెచ్చుకొని అంటే ఎంత ముందు వస్తాయి అనుకుంటున్నారు మీరు? పబ్లిక్ కూడా పబ్లిక్ని 2 పార్టీలు ప్రిపేర్ చేసేస్తున్నాయి ఆల్రెడీ. అవునా? ఇప్పుడు ఆ విషయం అంటే వాళ్ళు ఎప్పుడంటే మేము అప్పుడు దానికి రెడీ అన్నాం. మీరు స్టార్ట్ చేశారా ఆ ముందస్తు దానికి? నేను స్టార్ట్ చేయాలి, అది డిబేటబుల్. పొత్తులదా? నన్ను పొత్తుల నుంచి అందరూ చంపేస్తున్నారు నన్ను బయట.
దాని గురించి బాగా అంటే ఎట్లా ఉంటుంది? ఏదండి బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ చేర్చమంటే ఎట్లా ఉంటుంది ఒకసారి ప్లాన్? రూట్ మ్యాప్ ఇవ్వాలన్నారు. దాన్ని స్టార్ట్ చేసి డిబేట్ అంతా బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వాలన్నారు. రూట్ మ్యాప్ గురించి ఆ క్లారిటీ రాలా. బీజేపీ జనసేన టీడీపీనా ఆ క్లారిటీ మీరు అంటే నాకు ఏముందంటే సరే నేను బేసిక్ అంటే జనసేన ఫార్మేషనే అంటే సగటు మనిషిగా సగటు వ్యక్తిగా ఇండియన్ పాలిటీ స్టేట్ డివిజన్ బాగా అంటే బాగా ఇబ్బంది కలిగించేస్తుంది. అంటే మీరు ఇంత అడ్డగోలుగా డివిజన్ చేస్తుంటే అంటే బేసిక్ జనసేన ఫామ్ అయిందే ఈ తప్పుడు విధానాలు. అంటే మీరు ఒక బాధ్యత లేకుండా నిర్ణయాలు తీసేసుకొని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ఒకళ్ళ విభజన జరుగుతున్నప్పుడు అరే ఇవి అడగాలి అని మన వాళ్ళకి లేకపోవడం. ఎంతసేపు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక 175 ఎమ్మెల్యేలు, ఒక 25 ఎంపీలు, ఒక 6 మంది రాజ్యసభలో, ఒక 8 మంది రాజ్యసభ మెంబర్స్ ఇట్లా అయిపోతే అది చాలా బాధేస్తుంది. ప్యారలల్గా తెలంగాణలో వాళ్ళు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీ వాళ్ళు ఫైట్ చేసి తెచ్చుకున్న విధానం. ఇక్కడ ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఎవరు మాట్లాడరంటే వీళ్ళు కన్వీనియంట్గా ఎవరికాళ్ళు వాళ్ళ కన్వీనియన్స్ చూసుకుంటారంటే ఈ విసుగొచ్చి నేను అలా కాకూడదు అనుకున్నాను. సో అంటే నా ప్రయారిటీ ఇందాక మీరు అంటే ఈ పొత్తు విడిపోకూడదు వీటన్నిటికీ వాటి వెనక మూలమైన థాట్ ఏంటంటే ఇప్పుడు ఉదాహరణకి మొన్న కరోనా టైంలో ఇప్పుడు ఇంత పొద్దున కూడా తెలంగాణలో మాట్లాడుతున్నా, ఇక్కడ కూడా అదే ఉంది, ఏజ్ బార్ అయిపోద్ది. ఒక 2 years కరోనా వల్ల జాబ్ క్యాలెండర్లోనూ లేదంటే అక్కడ పోలీస్ జాబ్స్కి ఈరోజు వచ్చి కలిశారు. ఆ 2 సంవత్సరాలు వాళ్ళు పెట్టుకున్న ప్రిపరేషన్ ఆ చదువులు మొత్తం పోయి 2 సంవత్సరాలు లేట్ అయినందుకు వాళ్ళకి ఏజ్ బార్ అయిపోయి ఉద్యోగాలు కోల్పోయారు. అంటే భవిష్యత్తు కోల్పోయిన అమ్మ ఏడ్ చేస్తుంది, కాళ్ళ మీద పడిపోయి చాలా బాధ కలిగింది. అంటే ఒక 2 సంవత్సరాలు డిలేలో ఒక పాలసీ తీసుకోవడంలో ఎన్ని జీవితాలు ఛిద్రమైపోతాయి. అంటే లా మేకర్స్ బాధ్యతగా మాట్లాడకపోతే, వాళ్ళు క్షేత్రస్థాయిలో వాళ్ళకున్న వ్యధను అర్థం చేసుకోకపోతే ఆ బాధ ఎలా ఉంటుంది. అలాగే స్టేట్ డివిజన్ జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏం అడగరేంటి, వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి భయపడిపోతారండి. వాళ్ళు చంపారు, కొట్టేరు చంపారు కదా, ఎందుకు వీళ్ళు అడగరేంటి, ఎంతసేపు వాళ్ళు రైట్ మేడం రైట్ ఇంకో ఏంటి బాధ ఏంటని చెప్పి విసుగొచ్చి అసలు స్టేట్ ఇంట్రెస్ట్ల కోసం నీవు ఏం ఆశించకుండా అసలు ఎవరు వీళ్ళు ఎందుకు మాట్లాడరు. వెన్ యూఆర్ వర్క్, మీరు ప్రజల కోసం మీరు నిలబడి ఉన్నప్పుడు, ప్రజల కోసం మీరు ఉన్నప్పుడు పార్టీలు సెకండరీ కదా. మీరు ఏ పార్టీ నుంచి ప్రజలకు సేవ చేయాలనేదే కదా ప్రయారిటీ. మీరు అలాంటప్పుడు మీరు ప్రజల తరపున మీరు ఎందుకు ఉంటారు, కన్వీనియంట్గా ఎందుకు మీరు తప్పించుకుంటారు ఈ విషయంలో. సో నాది జనం గొంతు అవ్వాలనుకున్నాను. సో దాంట్లో భాగంగా నేను ఎప్పుడూ నా గొంతు ఎత్తాను. అలాగే ఇప్పుడు స్టేట్ పరిస్థితి కూడా నిజంగా అసలు ఈ మాట అనడానికి కూడా నేను ఇంకా చెప్పాలంటే అది వైసీపీని అనాలి. వాళ్ళు నిజంగా 151 ఎమ్మెల్యేలు ఉండి వాళ్ళు చాలా అద్భుతమైన పాలన ఇస్తే నాకు అనాల్సిన అవసరం ఏముంటుంది. లా అండ్ ఆర్డరు ఛిద్రం అయిపోయి లా అండ్ ఆర్డర్ గురించి ఎవరు మాట్లాడకుండా అది ఏమి చేసిన ఇలాంటి క్రైమ్ చేసినా చెల్లిపోద్ది అనే మైండ్ సెట్ ఉండి అది సగటు మనిషికి ఏమి సంకేతాలు పంపిస్తాయి. ఇట్లాగా అలాగే మీకు ఇన్వెస్ట్మెంట్స్ రాకుండా ఆల్రెడీ ఒక ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒక కియాలాండ్ ఫ్యాక్టరీని వాళ్ళు భయపెట్టేస్తే ఇవన్నీ ఇబ్బందులుగా ఉన్నాయి. అసలు ఎవరు అందుకే నాకేమనిపించింది, ఓటు సంఖ్య చూస్తే వాళ్ళు కూడా ఏమన్నారు లాస్ట్ టైం 2014 మాకు వాళ్ళకిను ఈ కూటమికి 2.5 లక్షలే ఓట్లు తేడా. అంటే 2.5 లక్షల ఓట్ల తేడాతో అటు ఇటు అయిపోవచ్చు కదా. ఈసారి ఏంటంటే కామన్ గ్రౌండ్ తోటి కామన్ మినిమం ప్రోగ్రామ్ కింద వైసీపీకి వ్యతిరేకంగా అది ఇందులో అందరూ కావచ్చు, అది ఒక్క పార్టీ నా ఉద్దేశం కాదు, అందరూ కావాలి దాంట్లో. అది ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. అంటే నా వ్యక్తిగత స్వలాభం వదిలేసి, నా వ్యక్తిగత అధికార దాహం వదిలేసి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ అలా ఆలోచించగలిగితే చాలా మంచిది. ఇది నా బ్రాడ్ అండర్స్టాండింగ్. నేను ఇచ్చిన స్టేట్మెంట్ తాలూకు అర్థం. అది ఆ దిశగానే వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. బీజేపీ స్టేట్ పార్టీ అట్లా కనిపించట్లేదు. సోమవీరాజు గారు వెంటనే టీడీపీ పేరు ఎత్తితేనే ఆయన ఒప్పుకోవట్లేదు. జనంతో ఖచ్చితంగా రిజర్వేషన్స్ ఉంటాయి, దాన్ని ఎవరు డినై చేయడం. నేను మొన్నకంటే ఒక అలయన్స్లో ఉన్నప్పుడు 100% అన్నీ ఏకీపించాలని లేదు. వీ కెన్ డిఫర్ అన్న ఒక అంటే ఇది మేము మాట్లాడుకుంది బిగినింగ్ నుంచి కూడా మాకు ఏకీపించాలని లేదు. ఉదాహరణకి రామతీర్థ చేస్తున్నప్పుడు మేము దాన్ని అంత బలంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చాము, మాట్లాడాం. కానీ
మేము దాన్ని మిగతా చేసినంత బలంగా తీసుకెళ్ళలేము. అంటే మాకు సర్టన్ అంటే ఇంతవరకు మేము చేయగలం, ఇంతకు మించి దీన్ని పుష్ చేయలేదు. మాకు ఒక స్టాండ్ ఉంటుంది, అది నేను మొహమాటం లేకుండా చెప్పగలను. సో వాళ్ళు 100% నేను అన్నదాన్ని సపోర్ట్ చేయాలని గాను అది నాకు అది లేదు, అది వాళ్ళ చాయిస్. అది కానీ నేను చెప్పడం మటుకు ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ చెప్తాను. అది అది 10 సార్లు వివరిస్తాను, ఖచ్చితంగా వివరిస్తాను. అంటే ఇప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ వీళ్ళందరికీ ఖచ్చితంగా అభిప్రాయం, కానీ వాళ్ళ స్టేట్ పరిస్థితి తెలియచేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ స్టేట్లో ఈ పరిస్థితులు ఉన్నాయి, ఇంత లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అయిపోయింది, దారుణంగా ఉంది, ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఉద్యోగాలు లేవు, ఇచ్చిన ప్రతి మాట మీద వెనక్కి వెళ్ళిపోయారు. ఇలాంటి మాటల మీద ఇంత అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు కనీసం దట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ కదా, స్టెబిలిటీ, టు గివ్ స్టెబిలిటీ, ఆర్థిక భద్రత, శాంతి భద్రత, ఇవన్నీ ఇవ్వాలి కదా, కనీసం సామాజిక భద్రత ఇవ్వాలి కదా. ఇది మా ఇది హిందుత్వ ఎజెండా కొంచెం ఎక్కువగా ఉండటమే ఏదండి. హిందుత్వ ఎజెండా బీజేపీకి సంబంధించి హిందుత్వ ఎజెండా ఏం లేదు అంటే మనకి ఇప్పుడు నేను హిందుత్వ ఎజెండా నాకు అది ప్రాబ్లం ఉండదు ఆ మాట మాట్లాడడానికి. సో నేను హిందువుని, నేను నా కంటి ముందు ఇప్పుడు నేను ఇస్లాంని గౌరవిస్తాను, క్రిస్టియానిటీని గౌరవిస్తాను, నేను మతాన్ని ఖచ్చితంగా ఆరాధిస్తాను. ఒక హిందూ దేవాలయం కూల్చినప్పుడు దాని గురించి మాట్లాడకపోతే అది మాట్లాడితే సెక్యులరిజం కాదు. ఒక మసీదుకి దెబ్బ తగిలితేనో లేదంటే ఇంకొక మతంకి సంబంధించిన వ్యక్తికి తగిలితేనే అలా వాళ్ళకి సంబంధించి మాట్లాడితేనే తప్పుగా రైట్, కానీ అప్పుడు సెక్యులరిజం అంటాం. కానీ ఇంక ఎవరు మెజారిటీ వర్గం గురించి మనం మద్దతు ఇస్తే అది సెక్యులరిజం కాదని మైండ్ సెట్ నుంచి అందరూ మారాలి. ఇది నేను గతంలో కూడా కొంతమంది లెఫ్ట్ వింగ్ నాయకులు కూడా చెప్పాను ఇన్ 2019లో. అందుకే నేను దాన్ని హిందూ పరంగా అంటే నిజంగా చెప్పాలంటే అంత ఇది బేసిక్గా హిందూ అనేది జీవన విధానం కదా. దీన్ని కూర్చోబెట్టి మన చెట్టు పుట్ట మనకి 3 కోట్ల ముక్కోటి దేవతలు అంటాం మనం. సో దీంట్లో మన బోనాలని ఒక దేవతగా చూస్తాం, లేదంటే మనకి ఒక్కొక్క పండగకి మనకి ఒక ప్రతీక ఉంటుంది. సో అందుకని నాకు దీన్ని ఆ హిందుత్వ ఎజెండాని ఖచ్చితంగా దాటి చాలా చేస్తారు కదా. అది కనిపించడం ప్రతి ఒక్కరు దీన్నే చూడాలని భూతత్వంలో పెట్టి చూస్తే ఇవే కనిపిస్తాయి. సో నాకేమో అది ఇబ్బంది అనిపించింది. అందుకని ఇంకా నేను మనసు ఇప్పుడు ఉదాహరణకి నేను మొన్న రాయలసీమ వెళ్ళినప్పుడు కర్నూలులో దాదాపు 15 మంది 14 మంది మా ముస్లిం రైతులకి ఇచ్చాం, కౌలు రైతులకి. ఇంతమంది ముస్లిం కౌలు రైతులు ఉన్నారనేది మరి అందులో ఆ హిందూ ఇప్పుడు ఎవరికైనా విమర్శించే వాళ్ళకి హిందుత్వం అనే విధానం మాట్లాడిన వారు ముస్లిం రైతులను పక్కన పెట్టాలి కదా లెక్క ప్రకారం. ఇది ఏమన్నారండి అంటే ఆయన రైతులు అనడానికి ఆయన ప్రమాణం ఏంటి ఏం చెప్పారా అంటే బేసిక్ నేను చాలా నేను 2007 నుంచి తిరుగుతున్నాను. బేసిక్ కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇవ్వరు. అసలు వాళ్ళు గుర్తింపు కార్డు కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఎందుకుంటే అది ఏమంటుందంటే బేసిక్ కామన్ సెన్స్ కదా. మరి ఆయన ఏ ఉద్దేశం ఉంటుందో నాకు తెలియదు కానీ బట్ ఏదండి వైసీపీ వైసీపీ పోరాటం కదండి బేసిక్గా అసలు ఈ అలయన్స్ ఎటు వెళ్ళాలనేది రోడ్ మ్యాప్. సో వైసీపీ ఈజ్ ఇన్సిడెంట్. వైసీపీ అదేదో ఒక ఏముంటుందని దాని ఏదో ఒక రాజ్యాంగేతర శక్తి కాదు కదా. దట్స్ అనదర్ పార్టీ విచ్ హెల్త్ ద గవర్నమెంట్ విచ్ ఇస్ హోల్డింగ్ ద గవర్నమెంట్ యాజ్ ఆన్ నౌ. చెప్పాను కదా 2014 వాళ్ళు రాలేదు 2.5 లక్షల ఓట్లు కదా. సో ఈవెన్ ఎంత రేపు భవిష్యత్తులో చాలా అద్భుతంగా ఉండాలి. అంటే నేను ఎలా చూస్తున్నాను వైసీపీకి వచ్చిన ఓట్లు ఎవ్రీ ఇండివిజువల్ పార్టీకి వచ్చిన ఓట్లు లెక్కేస్తే మీ ఎన్ని పార్టీలు కలిపితే వీళ్ళకి ఎక్కువ వచ్చినాయి. సో ఆ విధంగా వైసీపీ 100% ఎక్కువ వచ్చినట్టు కాదు కదా. సో దాంట్లో పెట్టి మరి అలా ఇలాంటి ఇలా ఇల్లు కొట్టుకొని స్ప్లిట్ అయిపోయి ఇప్పుడు నిజంగా వీళ్ళు అద్భుతమైన గవర్నెన్స్ చేస్తే అసలు మనం దాని మీద మనం కరెక్షన్స్ చెప్పొచ్చు. కానీ నిజంగా వైసీపీ నాయకులు బాధపడ్డట్టుగా ఇలాంటి గఠబంధన్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ అది వాళ్ళు చేజేతలో చేసుకుని తప్పు నా నోటి నుంచి ఆ మాట రావడానికి. ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. ఇందులో నాకు పర్సనల్గా ఏముంటుంది ఏజెండా అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ కూడా వాళ్ళకి ఉంటాయి కదా సార్. వాళ్ళకి పర్లేదు
వాళ్ళ క్యాలిక్యులేషన్స్ కూడా ఉంటాయి కదా, అంటే వాళ్ళ క్యాలిక్యులేషన్. నేను ఇంకొక పార్టీ తాలూకు అంతర్గత వ్యవహారాల్లోకి వెళ్తాం, దేర్ అవర్ అలయన్స్ పార్ట్నర్స్, అది నేను వేచి చూడాలి. ఖచ్చితంగా సానుకూలంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. సార్ బీజేపీ అలయన్స్ ఎలా ఉంది అసలు? ఓన్లీ ఎప్పుడైనా చెప్తాకే ఉంటుంది కానీ వాళ్ళు చేసే కార్యక్రమం లేదు అంటే మాకేమైందంటే అన్ని పార్టీలు వ్యతిరేకంగా ఒకటి చేస్తా ఉంటారు. అసలు మీ ఇద్దరు కలిసి ఉన్నది ఒకటి కాక లేదు అనే ఒకటి నాకున్న ఇక్కడ ఇష్యూ ఏంటంటే, నాకు మోడీ గారు ఫస్ట్ తెలుసు. మోర్ దెన్ బీజేపీ ఇండివిజువల్ లీడర్స్ కంటే కూడా, స్టేట్ లెవెల్ లీడర్స్ కంటే కూడా నా ఫస్ట్ కనెక్ట్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ మోదీ గారు. దెన్ లేటర్ మిగతా నేషనల్ లీడర్స్. సో నేను మాట్లాడింది బ్రాడ్గా నేషనల్ లెవెల్లో మాట్లాడినప్పుడు కనెక్ట్ ఉంటుంది. అది స్టేట్ లెవెల్కి ట్రాన్స్లేట్ చేయడానికి ఇక్కడున్న లీడర్స్ కూడా అంతే స్థాయిలో అర్థం కావాలి. అది వాళ్ళకి ఎలా తీసుకెళ్ళాలి అనేది మరి వాళ్ళ ఆలోచన విధానం ఏదో ఉండాలని నేను నమ్ముతున్నా. సో డే 1 నుంచి కూడా కలిసి ప్రోగ్రామ్ చేద్దామని పెట్టుకున్నాం. మొదటేమో వాళ్ళకి ఢిల్లీ ఎలక్షన్స్ వచ్చినాయి, తర్వాత ఇంకో 1 or 2 ఎలక్షన్సే వచ్చినాయి. మీరు నమ్మట్లేదు కదా, మీరు నమ్ముతున్నారు. లేదు అంటే వాస్తవం, అంటే రియాలిటీ ఏంటంటే ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఇక్కడికి రావాలి, ఇది మన అమరావతికి రావాలి. అదేమో నడ్డా గారి ప్రోగ్రామ్ వల్ల క్యాన్సిల్ అయింది. తర్వాత ఇంకొకటి ఎలక్షన్, తర్వాత కరోనా, ఇట్లన్నీ వచ్చి ఇట్లా అయితే నవ్వు రీసెంట్ కొంత మాట్లాడుకున్నాం. ఖచ్చితంగా దీని మీద బీజేపీ దీంతో సార్ జనసేనకి నష్టమే తప్ప లాభం లేదనేది చాలామంది అంటున్నారు. అది అంటే మనం ఒక అలయన్స్ అండి, కేవలం మనకి ఇక్కడ ఉందా, నేను కొంచెం బ్రాడ్ రేంజ్లో, అంటే బ్రాడర్ ఇంట్రెస్ట్లను చూసి మాట్లాడతాను. డెఫినెట్గా ఏంటంటే నాకు ఏదో మన ఎంజీఆర్ గారి గురించి ఎవరు చెప్తా ఉంటుంది తమిళనాడులో. సో యూ నీడ్ ఎ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ ద సెంటర్. అట్లీస్ట్ నేషనల్ లెవెల్ లీడర్షిప్ గురించి ఎప్పుడు మనం ఏదైనా చెప్పుకోగలిగితే, అంటే దీనికి కారణం కూడా బీజేపీకి స్టేట్లో ఎంత ప్రెజెన్స్ ఎక్కువ తక్కువ అనే కంటే కూడా నేను వాళ్ళని నేషనల్ లెవెల్లో వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ కేపబిలిటీ, వాళ్ళ ఎబిలిటీ చూస్తాను. అది ఖచ్చితంగా దాన్ని సరైన దిశలో వాళ్ళు కమ్యూనికేట్ చేయగలిగితే స్టేట్ వైపు ఇది మారుతుంది. అలాగే మన ముఖ్యంగా రాజధాని గురించి కూడా నేను చాలా బలంగా చెప్పాను, స్టీల్ ప్లాంట్ గురించి కానీ. మరి అమిత్ షా గారి నోటి నుంచి ఆ మాట తెప్పించడానికి కూడా నా వంతు ప్రయత్నం నేను చేశాను. రాజధాని విషయంలో మీరు ప్రయత్నించి వాళ్ళతో ఒప్పించారు, అటువంటి ప్రయత్నమే కొత్త విషయంలో కూడా జరుగుతుంది. అట్లా నేను ఒప్పించనండి. అంటే నేనేం చేస్తానంటే స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా చెప్తాను, అందులో అనుమానం లేదు. అంటే ఎందుకు ఇది అనేది చెప్తారు. అది అంటే నా వాదన నేను వినిపిస్తాను ఖచ్చితంగా. అది వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది అంతే చాలా సీనియర్ నాయకులు కదా సార్. గ్రౌండ్ లెవెల్లో ఉండే రియాలిటీ స్టేట్కి సంబంధించి మీరు ఇంతకుముందు చెప్పారు, ఇన్వెస్ట్మెంట్స్ రాకపోవడం, తర్వాత లా అండ్ ఆర్డర్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడైతే మన 15వ తేదీన ఇచ్చారంటే పవర్ సెక్టార్లో ఉండే ఎంప్లాయీస్ శాలరీస్. అవును సార్, ఇంకా ఇవ్వలేదని చెప్పారు. ఇంకా సగం ఇచ్చారు. పెన్షనర్స్ ఇంకా ఇవ్వలేదు. నిధులన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో తీయట్లేదంటారు. వాళ్ళు ఏమంటారు, నేను చాలాసార్లు మీలాగే అడిగాను సార్. స్టేట్ గవర్నమెంట్ అది ఇండిపెండెంట్ గవర్నమెంట్ కదా, మాకు ఏం హక్కు ఉంటుంది అంటారు. స్టేట్లో ఉండే ఈ బ్యాడ్ కండిషన్స్ అన్నీ ఖచ్చితంగా అనుమానం అవగాహన లేకుండా ఎందుకు ఉంటుంది. ఖచ్చితంగా అది వాళ్ళకి అంటే నిర్మలా సీతారామన్ గారు నాకు చెప్పారు చాలాసార్లు మాట్లాడుతున్నప్పుడు, ముఖ్యంగా అమరావతి క్యాపిటల్ ఆవిడ కలుసుకున్నప్పుడు చిన్న చిట్చాట్లో మాట్లాడుతూ ఉంటే, క్యాపిటల్ ఫండ్స్ లేవు అని అంటున్నప్పుడు, లేదు ఫండ్స్ వచ్చినాయి వరల్డ్ బ్యాంక్ నుంచి నాకే ఫోన్ చేసి మాట్లాడితే వీళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు అని చెప్పాను. చాలా ప్రతి సమస్య మీద ఖచ్చితంగా అవగాహన ఉంది. కానీ అదొక ఇండిపెండెంట్ స్టేట్ కదా, వాళ్ళు తీసుకునే నిర్ణయాలకి మేము ఎలా దాన్ని ఆపగలం? వాళ్ళు చిన్నపిల్లలు కాదు కదా, దట్ ఎలక్టెడ్ గవర్నమెంట్ కదా. ఆ ఎలక్టెడ్ గవర్నమెంట్కి మేము ఏం చెప్తే వాళ్ళు చేస్తారు.
ఎలాంటి సపోర్ట్ ఉంది అంటే ఓకే మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. సార్ అదే రీసెంట్గా జరిగిన ఇష్యూ ఏంటంటే రుణం తీసుకోవడానికి ఆర్బీఐ సెక్యూరిటీస్ వేలం వేస్తే ఏపీకి పర్మిషన్ ఇచ్చింది. ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి ఏమో పర్మిషన్ ఇచ్చారు, తెలంగాణకు ఆపేశారు. సో కేంద్రం నుంచి ప్రభుత్వానికి అంటే ఇతరాతర నిర్ణయాలు కావచ్చు, రాజకీయ పరమైన వ్యవహారాలు కావచ్చు వదిలేసి, కానీ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది అనే విషయం కేంద్రానికి తెలిసి కేంద్రం చేతుల్లో ఉన్న వ్యవహారం విషయంలో కూడా ఇక్కడ ప్రభుత్వానికి వెసులుబాటు కలిగించినట్టు చూస్తామని కొంత అంటే 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 నేను ఖచ్చితంగా అంటే నేను ఎప్పుడన్నా సమీప భవిష్యత్తులో ఉండే మీటింగ్స్లో ఖచ్చితంగా నేను చెప్తాను, ఖచ్చితంగా తీసుకెళ్తాను. ఎగ్జాంపుల్, ఏ రాష్ట్రం అయినా కూడా ఈ కంట్రీలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో పవర్ ఎక్స్చేంజ్లో పవర్ కొనుగోలుకి అంటే మనకి పీక్లో టైంలో అంటే ఈ ఏప్రిల్, మే, జూన్, జూలైకి పవర్ ఎంత కావాలి అనేది ఒక అసెస్మెంట్ ఉంటుంది. కన్సంప్షన్ ఎంత పెరిగింది, డిమాండ్ ఎంత ఉంటుంది, సప్లై. మనం టెండర్ వేయాలి, ఇండెంట్ పెట్టాలి, టెండర్ వేయాలి. టెండర్ వేసి మనం ఎక్కడైతే సర్ప్లస్ ఉందో మనం అగ్రిమెంట్ కావాలి. ఈ స్టేట్ గవర్నమెంట్ ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్, ఆల్ అదర్ స్టేట్స్ ఇంక్లూడింగ్ తెలంగాణ, వాళ్ళు పవర్ ఎక్స్చేంజ్లో ఇండెంట్ వేశారు, అగ్రిమెంట్ అయ్యారు, వాళ్ళకి ఇప్పుడు పవర్ సప్లై ఉంది. ఇంత పవర్ లోడ్ ఇప్పుడు తగ్గిన నిన్న 3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నా కూడా ఇప్పటికీ పవర్ కట్స్ ఉన్నాయి. అంటే ఇదంతా తెలియదు. 12 రూపాయల నుంచి 20 రూపాయల మధ్య యూనిట్ కొంటున్నాడు, ఈవినింగ్ 6 నుంచి 10 మధ్య. ఎక్కడి ఇదంతా ఎక్కడి అంటే ఇది మీరు భారతీయ జనతా పార్టీ నాయకులను అడిగారా కమ్యూనికేట్ చేయమని? మీరు చెప్పారా? అంటే అంటే సోమవీరాజు గారు లాంటివి చెప్పారు. ఇది నేను అంటే మీరు చెప్పిన ఈ పాయింట్స్ ఇలా అని కాకుండా అంటే లాస్ట్ టైం కలిసినప్పుడు అంటే ఫ్రీక్వెంట్ కాదు కానీ ఒక లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఒక 4-5 సార్లు కలిసి ఉండొచ్చు ఖచ్చితంగా. హైదరాబాద్లో కానీ ఢిల్లీలో కానీ ఇట్లా ఆలోచిస్తాను. ఇది నేను పదే చర్చించాను, తెలియజేశాను, ఖచ్చితంగా తెలియజేశాను. అక్కడ నేను మాట్లాడిన స్థాయి వ్యక్తులందరికీ కూడా ఇది అవగాహన, ఖచ్చితంగా అవగాహన ఉంది. స్టేట్ దెబ్బ, ఎందుకంటే ఇది ఏదో నాకు చెప్పడం కాదు, బాహటంగానే మనకి పత్రికాముఖంగా చెప్తుంటారు, నేషనల్ ఛానల్స్లో రిపీటెడ్గా మాట్లాడుతుంటాయి. ఇది అవగాహన ఉంది. కానీ మరి అది ఇంకొకసారి దీన్ని బలంగా తీసుకెళ్ళే అంటే నాకేముందంటే మైండ్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కానీ లేదంటే రాష్ట్ర శాంతి భద్రతల మీద కానీ నేను నెక్స్ట్ టైం కలిసినప్పుడు యాజ్ ఒక అలయన్స్ పార్ట్నర్గా ఖచ్చితంగా ఏమేమి జరుగుతున్నాయి, ఇప్పుడు మీరు ఉదహరించినవి కానీ ఇలాంటివన్నీ టోటల్గా పవర్ గురించి కావచ్చు, పీపీపీ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, వీటన్నిటి మీద ఖచ్చితంగా మాదైన నివేదిక ఖచ్చితంగా ఇస్తాను విత్ కోటింగ్ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ ఇచ్చి దీని తాలూకు సీరియస్నెస్ ఖచ్చితంగా తెలియజేస్తాను. ఖచ్చితంగా పెట్టుబడులు అనేది ఇంతవరకు ఏం కనిపిస్తాం. ఇప్పుడు దావోస్ ప్రత్యేకంగా వెళ్ళారు సీఎం. దావోస్ పెట్టుబడులను ఆకర్షించడానికి ఎలా చూస్తున్నారు? అంటే డావోస్ ఇవన్నీ అంటే బంచ్ ఆఫ్ ఎకనామిక్ బిగ్ పవర్ హౌసెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2018లో ఎప్పుడో నేను లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లో నాకు ఎకనామిక్ సమిట్ చిన్న సమిట్ పిలిచారు నన్ను. అక్కడ మాట్లాడుతుంటే ఇంక్లూడింగ్ కైండ్ ఆఫ్ హిందూజా ఫ్యామిలీస్ వీళ్ళందరూ ఉంటే ఆయన వన్ ఆఫ్ ద కీ స్టేక్ హోల్డర్ డావోస్లో. సో వాళ్ళందరూ ఏం చూస్తారంటే బేసిక్గా సార్ నేను అడిగాను వాడు ఇన్వెస్ట్మెంట్ మైండ్ సెట్ ఉండాలి మీరు చేయాలంటే ఏం చూస్తారు మీరు అని అడిగాను. బేసిక్గా స్టెబిలిటీ. మేము ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ మీరు ఎక్కువ ఆలోచించొద్దు. మీరు 10 రూపాయలు ఒక బ్యాంకులో పెట్టాలంటే బ్యాంక్ పని చేస్తా లేదని చూస్తారు కదా, అలాగే మేము రకరకాల ఇది మా సొంత డబ్బులు పెట్టాం, ఈ డిఫరెంట్ కంపెనీస్ నుంచి డిఫరెంట్ వ్యక్తుల నుంచి మేము తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. ఈ స్టేట్లో ఎనీ స్టేట్ ఇన్ ఇండియా ఎక్కడైతే మాకు కంఫర్ట్ జోన్ ఉంటుందో, ఎక్కడైతే మనకి ఈ పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుందో అక్కడికి వెళ్తాం. అలాంటి లేనప్పుడు మటు ఖచ్చితంగా వీ విల్ విత్డ్రా. సో దానికి గ్యారంటీ మాకు సావరెన్ గ్యారంటీ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వస్తుంది. అలాంటిది మీ స్టేట్లో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పెట్టుబడులకి జనరల్గా వాళ్ళు
మొహమాటానికో లేదంటే ఒక ఏమంటుందని ఒక అందంగా చూపించుకోవడానికి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంటారు. ఇంత పెట్టుబడులు పెడతామని చెప్పి పేపర్ మీద సంతకాలు పెడతారు, కానీ ఆయన అంద ఏంటంటే అవి పేపర్ మీద సంతకాలే, అవి టిల్ దే రియలైజ్ ఇట్, అవి బయటకు వచ్చి క్షేత్రస్థాయిలో ఇన్వెస్ట్మెంట్ అయ్యే వరకు. కానీ మేము ఎప్పుడు వస్తాయంటే ఇన్వెస్ట్మెంట్స్ పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఉండకూడదు, అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్, అండ్ మాకు కొన్ని నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అవి చేయాలి. ఈ పొలిటికల్ ఈ ఎకోసిస్టమ్ ఈ ఇన్వెస్ట్మెంట్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేస్తే చాలా ఇదిగా ఉంటే చెప్పి పారామీటర్స్ చెప్పారు. కానీ వాళ్ళు మరి ఎలా పెడతారు మీరు ఇన్వెస్ట్మెంట్ అంటే, వాళ్ళు విల్ ఒక 10 రూపాయలు పెట్టేవాళ్ళు ఎంత ఆలోచిస్తారు చిన్న ఇన్వెస్ట్మెంట్కి. అలాంటిది మేము ఇన్ని కోట్లు తీసుకొస్తున్నప్పుడు మేము చాలా తరో సెర్చ్ చేస్తాం. అక్కడ కొంతమంది కొన్ని చోట్ల కొన్ని పార్టీలు ప్రతిపక్షాలు కూర్చోబెట్టి ఇలా రావట్లేదు ఇలా చేయకూడదు మేము అవి కూడా నమ్మం. మేము మా తరువు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏదో చెప్పారు, ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీ అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలా ఉంటుంది, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారంట. వాళ్ళకి చెప్తే వాళ్ళు కూర్చోబెట్టి తరువు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈజ్ ఇట్ వర్త్ టు బీ ఇన్వెస్టెడ్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా అనేది మేము చేస్తాం అని చెప్తా. మళ్ళీ మొన్న మధ్యన ఇప్పుడు యూరోప్లో వెళ్ళినప్పుడు ఏదో ఎయిర్పోర్ట్లో కలిసాం, ఇలా ఆ మీటింగ్ కలుస్తాం. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు కియాది మాట్లాడారు. కియాది మాకు డిప్లొమాటిక్ సర్కిల్స్లో ముఖ్యంగా వీళ్ళందరూ ఈ డిప్లొమాట్స్ అందరూ కూర్చున్నప్పుడు ముఖ్యంగా ఢిల్లీలో ఇట్లో ఇలా ఉంది, మీరు ఏం చేస్తారు పర్టికులర్ స్టేట్లో అంటే అది మా కంట్రోల్లో లేదు, దట్ ఈస్ అనదర్ గవర్నమెంట్ మాకు చెప్తా ఉన్నారు. అది ఇన్వెస్ట్మెంట్కి అది ఫ్రెండ్లీ కాదు కదా అలాంటి వాతావరణం. ఒక పెద్ద కంపెనీ అలా భయపెడితే అట్లాగా, అది వాళ్ళని భయపెట్టినట్టు కాదు, అది మిగతా ఇన్వెస్టర్స్ అందరికీ కూడా సంకేతం అది అని వాళ్ళు చెప్తా. రేపు పొద్దున మేబీ ఇన్వెస్ట్మెంట్స్ రావాలని నేను కోరుకుంటాను. ఎంత నేను విభేదించినప్పటికీ కూడా స్టేట్ లీడర్షిప్ వెళ్ళి డావోస్కి వెళ్ళి తీసుకొస్తే మటుకు సంతోషం. కానీ అది కేవలం పేపర్లకే అంకితం అయిపోతాయా? అది మనకు చెప్పడానికి బాగుంటాయి, 2 రోజులు పేపర్లు చెప్పడానికి బాగుంటాయి, అవి నిజంగా వాస్తవ రూపం దాలుస్తాయా లేదనేది ఓన్లీ టైం హ్యాస్ టు సీ. సార్, మీరు ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ ఇష్యూలో అఖిలపక్ష మేయర్ని డిమాండ్ చేశారు ప్రభుత్వాన్ని. సరే, ప్రభుత్వం వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు కదా. కానీ ఆంధ్రప్రదేశ్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి, మీకు సెంట్రల్తో యాక్సెస్ ఉంది. మీరు అన్ని రాజకీయ పార్టీ నాయకులు తీసుకెళ్ళి సెంట్రల్తో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎవరికి ఆలోచన అంటే సార్ నేను ఒకటి చేయడం కాదు సార్, ఇప్పుడు నాలాంటి ఆలోచన అవుతుంది. బట్ ఎవ్రీ లీడర్ షుడ్ ఈవెన్ ఇప్పుడు ఇనిషియేటివ్ తీసుకుని అన్ని రాజకీయ పార్టీలని తీసుకెళ్ళండి. నాకు తెలంగాణలో కుదురుతుంది సార్. విచిత్రం ఏంటంటే నాకు తెలంగాణలో ఒక యురేనియం మైనింగ్కి ఒక చిన్న శివాని ఒక చెంచులు కురవడు వస్తే నేను జస్ట్ అప్పుడే హనుమంతరావు గారు వచ్చారు, ఆయనతో కూర్చొని ఇలా అవసరం లేదు, ఒక నేను పిలుస్తాను మామూలు పిలుస్తాను ఇట్లా కూర్చోబెట్టి ఇట్లా అనుకున్నా. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ డిఫరెన్సెస్ ఇట్లాంటి ఇష్యూస్ మీద అందరూ ఒక కామన్ గ్రౌండ్ మినిమం ప్రోగ్రామ్ కింద రాగలరు. మనకి తీసుకోవచ్చు కదా ఆంధ్రాలో, అంటే ఆంధ్రాలో అని మనస్ఫూర్తిగా చెప్పాలంటే నేను ఇనిషియేట్ చేశాను, ఇనిషియేట్ చేస్తాను. కానీ నేను మాట్లాడతాను సార్, నేను ఇళ్ళకి వెళ్ళి బతిలాను కదా, అది పద్ధతి కూడా కాదు. సో నేను మాట్లాడగలను, నాది ఇలాంటి ఆలోచన విధానం. కలిసి వచ్చేవాళ్ళు రండి అంటే ఇది కూడా ఒక చిన్న పేపర్స్ మీలాంటి వాళ్ళతో మాట్లాడి మాకు ఇలాంటి ఐడియా ఉందంటే దెన్ వీల్ కాల్ అప్ ఈచ్ అదర్, వీల్ కమ్, వీల్ సిట్ టుగెదర్. అంటే ఎవరి కాళ్ళు దాంట్లో ఇప్పుడు స్టీల్ ప్లాంట్ నాకు చాలా బాధగా ఉంటుంది. ఇది నేను వెరీ డే 1 అమిత్ షా గారికి చెప్పాను, ఇట్లా స్టీల్ ప్లాంట్ మటుకు ఇది మీరు ప్రత్యేకమైన పరిస్థితి ఇష్యూగా చూడండి దీన్ని. ఇది తెలంగాణ భావన ఎలా ఉంటుందో ఆంధ్ర ప్రజలకు ఇది ఒక్కటే మిమ్మల్ని అందరినీ ఆంధ్రులుగా కూర్చోబెడద్దు ఇక్కడ ఒకటి. అంటే ఇది మాది అన్నది ఒక ఎమోషనల్ లింక్ ఒక వైజాగ్ స్టీల్ ప్లాంట్గా ఉంది. మీరు దాని దృష్టిలో చూడండి. నన్ను అంటే వ్యతిరేక పార్టీలో ఒక పార్టీ రావాలి కదా, ఓటు వస్తుందని ఎట్లా భావిస్తారు? వ్యతిరేక పార్టీలు వేరు, వ్యతిరేక ఓటు వేరు. వ్యతిరేక ఓటు అంటే ఇప్పుడు ఇంక్లూడింగ్ వైసీపీకి ఓటేసిన వాళ్ళు కూడా వ్యతిరేక ఓటే కదా. అంటే ఇప్పుడు వైసీపీ ఇప్పుడు చాలామంది వైసీపీ ఉన్న వాళ్ళు తిరిగి వచ్చి నాకే చెప్తుంటారు, మేము నమ్మి మోసపోయాం, ఇవి చేస్తాం. ఉద్యోగాలు యూత్ ఇదే ఆఫీసులో చెప్తారు, యూత్ మేము నమ్మేమన్నా మా జాబ్ క్యాలెండర్ వస్తున్నాయి రాలేదు, మేము నమ్మి మోసపోయాం అంటారు. అది వ్యతిరేక ఓటే కదా అంటారు. సో ఈవెన్చువల్గా ఎటు చూడండి. నేనేంటంటే మోర్ బ్రాడర్ టైంలో నేనేమన్నానంటే ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. ఇప్పుడు నాకు కూడా ఆశ ఉండాలి కదా, మేము ఒక్కనే వచ్చేయాలని అనుకోవచ్చు కదా. నేను కూడా ఆ మాట అనాల్సిన అవసరం నాకు లేదు. నేనేమనుకున్నానంటే
ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ లాస్ట్ ప్రీ డివిజన్ దగ్గర నుంచి విభజన ముందుకు నుంచి రాజకీయ వాతావరణం చూసి ఎంతసేపు అంతర్గత ప్రతి పార్టీలు కొట్టుకోవటం స్టేట్ జనాలు నాకు ఆ నెక్స్ట్ జనరేషన్ నలిగిపోవడం నాకు బాధ వేస్తుంది సార్. ఎవరో వీళ్ళు చేసిన తప్పులకి ఎవరో కొద్దిమంది ఆ నాయకులు అనుకున్న మాటకి వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ జనరేషన్ ఒక 30-40 ఇయర్స్ తర్వాత మనం ఎలా ఫేస్ చేసాము 60s జరిగిన దానికి, అలాగే ఇప్పుడు చేసే తప్పులకి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ బేర్ చేస్తే అందుకని నేను ఇండివిజువల్ గేమ్ కంటే కూడా కలెక్టివ్ గేమ్ ఆడటానికి ఇష్టపడతాను. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్. నిజంగా నాకు అంత బలం అంత సపోర్ట్ ఉందంటే ఖచ్చితంగా ఇండివిజువల్ గేమ్ ఆడతాను. కానీ అది లేనప్పుడు ఈ బలాన్ని ఏమంటుందని ఒక ఫ్రాగ్మెంటెడ్ అపోజిషన్గా ఉండకూడదు అనేది నా కోరిక. ఒకవేళ మీరు చెప్పినా కూడా మీకు రాష్ట్రంలో ఉండే అన్ని పరిస్థితుల మీద అవగాహన, మీరు చెప్పినా కూడా బీజేపీలో ఉండే టాప్ లీడర్స్ కన్విన్స్ కాకుండా ఏంటి? అంటే ఇవన్నీ చాలా సహజ క్రమంలో అంటే ఆర్గానిక్గా ఉంటాయి సార్ ఇవన్నీ. అంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఉదాహరణకి కేసీఆర్ గారు తెలంగాణ సాధిస్తానంటే ఎలా సాధిస్తామంటే ఆ రోజు ఆయన సమాధానం చెప్పడు. సో యాజ్ యూ కీప్ ఆన్ మూవింగ్ ఆర్గానిక్గా ఉంటుంది. అలాగే ఇది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా కేంద్ర నాయకత్వానికి కూడా బాధ్యత ఉంటుంది కదా ప్రజల పట్ల. ఇండివిజువల్ గేమ్ ఆడకపోతే ఏ సార్ ఇండివిజువల్ గేమ్ ఆడకపోతే పొలిటికల్గా మీరు వీక్గా ఉన్నారు అనే వాతావరణాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం పొలిటికల్గా జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. నేను దాంట్లో తప్పు పట్టను. కాకపోతే రాష్ట్రం బలంగా ఉంటే చాలు. రాష్ట్రం బలంగా ఉంటే జనసేన బలంగా ఉంటుంది. ఏ పార్టీ అయినా ఉన్నది రాష్ట్రాన్ని బలోపేతం చేయడానికి, ప్రజల్ని బలోపేతం చేయడానికి, కానీ ప్రజలు బలహీన పెట్టేసి వైసీపీలాగా వాళ్ళు బలపడడానికి కాదు కదా. రాష్ట్రం కోసం రాజీ పడ్డానికి రాజీ అనే పదం నేను చెప్పట్లేదు, కానీ చాలా ప్రాక్టికల్గా ఉంటాం నా ఉద్దేశం. సార్ కంపారిటివ్లీ లాస్ట్ అంటే సార్వత్రిక ఎన్నికలకి ఇప్పటికీ మీ ఓట్ బ్యాంక్ అయితే పెరిగిందని చెప్తున్నారు. లోకల్ కూడా ఎలక్షన్స్లో కొంచెం రిజల్ట్స్ కనిపించిన పరిస్థితి. మీ పార్టీలోకి వచ్చే నాయకులు అంటే ఇప్పటికేమైనా మంత్రాలు జరుగుతున్నాయా? మీలోకి ఇప్పుడు పలుసులు వచ్చారు ఎవరైనా? అంటే కన్వెన్షనల్గా ఆలోచించట్లేదు సార్. అంటే ఎవరన్నా రావడానికి ఇప్పుడు మొన్న తెలంగాణలో కూడా చాలామంది సీనియర్ విభిన్నమైన పార్టీ నుంచి నాయకులు నా దగ్గరికి వచ్చారు మాట్లాడడానికి. అందరికీ నేనంటే సదాభిప్రాయం ఉంటుంది, కలిసి పనిచేయాలనుకుంటారు. వాళ్ళకి ఏవో కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి. అంటే నాతో మరీ ఇది ముక్కుసూటిగా ఉంటుంది వ్యవహారం, ఎలా చేయాలి ఇట్లాంటివి ఉంటాయి. అవన్నీ కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఐ థింక్ అట్లాగా ఆంధ్రాలో కూడా కొంతమంది రీచ్ అవుట్ అవుతూ ఉంటారు. డైరెక్ట్ నాకు అవ్వకపోవచ్చు, కానీ నాకు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులతో రీచ్ అవుతుంటే నాకు జనసేన సింగిల్గా కంటెస్ట్ చేస్తే బాగుందని చాలా జనసేన అంటే మన వీడియోలో కూడా చూస్తాం. సింగిల్గా అంటే బాగుంటుంది అంటే నేను 2007 నుంచి పాలిటిక్స్లో ఉన్నాను సార్. నాకు ఎవరన్నా సలహా ఇస్తే అంత అవగాహన చేసుకొని అంత అవగాహన ఉన్న వ్యక్తులు చేసుకుని ఖచ్చితంగా నేను వింటాను. నేను వినని వ్యక్తిని కాదు, వినే వ్యక్తిని. నేను ఇండివిజువల్గానే చేశాను కదా 2019లో. ఇప్పుడు నేనేమి తప్పన పడిపోవట్లేదు, వెంపర్లాట్లా. ఏది ఇది ఉన్నారు, ఇది నాకు ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపులే చెప్తున్నాను. నాకు ఇప్పుడు సపోజ్ నిజంగా నాకు ఏం రాలేదని అనుకుందాం, 2000 నెక్స్ట్ వచ్చే ఎన్నికలు నాకు ఏం తేడా పడుతుంది, నా జీవితానికి ఏం తేడా పడదు. కానీ ఏజ్ బార్ అయిపోయిన ఉద్యోగుల జీవితాలు వాళ్ళు తేడా పడదు, పరిశ్రమలు రాకపోతే వాళ్ళు తేడా పడదు, నా జీవితంగా ఏం తేడా పడదు. ఇన్ఫ్యాక్ట్ నేను కూర్చొని నేను ప్రశాంతంగానే ఉంటాను. అది అంటే ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు సలహాలు తీసుకునేటప్పుడు వాళ్ళకి అంత అవగాహన అంత విషయ పరిజ్ఞానం ఉండాలి. ఆ విషయ పరిజ్ఞానం ఉండి దాంట్లో నిజంగా సెన్స్ ఉందంటే ఖచ్చితంగా తీసుకుంటాం. లేదా దాంట్లో నిజంగా వాళ్ళు చెప్తున్న పాయింట్లు మన ఇండివిజువల్గా చేస్తేనే బాగుంటుంది అనేది కన్విన్స్ చేయగలిగితే ఖచ్చితంగా నేను అది వినే వ్యక్తి. అయితే నాకున్న అనుభవం దృష్ట్యా, రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఓటు చెల్లకూడదనేది థాట్ నాకు. సార్ ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనేది బాగా సస్పెన్స్గా ఉంది. ప్రాంతానికి సంబంధించి హోంవర్క్ చేస్తారు. అది ఇంకా అంత దాకా వెళ్ళలేదు సార్. ఇంకా నేను ఇంకా జిల్లా తిరగాలి, నేను ఇంకా ప్రతి జిల్లా తిరగాలి. ఫ్రమ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి ప్రతి జిల్లా నియోజకవర్గ సమస్యలు ముందు నేను చాలా అవగాహన తెచ్చుకోవాలి. అన్నీ తెచ్చుకున్నాక అదంతా ఒక ఖచ్చితంగా వాళ్ళు ఆ ఛాలెంజ్ స్వీకరిస్తామని చెప్పండి.
ఏదండి లేదు నిజంగా అంత మీకు చెప్తాను కదా దాంట్లో నాకే దాంట్లో వచ్చిన తర్వాత అంటే టీడీపీ లేదు. ఫస్ట్ నేను వైసీపీ వాళ్ళు చెప్పి మీకు చెప్తాను తర్వాత వాళ్ళు సిద్ధం అవుతారు. టీడీపీ ఆల్రెడీ ఒక క్యాండిడేట్ కూడా నిన్న ప్రకటించిన పరిస్థితి సార్ బుగ్గన మీద క్యాండిడేట్ ఏదండి బుగ్గన రాజేంద్ర ఉంటుంది. వాళ్ళ పార్టీ విషయాలు ఏంది మన వ్యక్తుల విషయంలో మీ పార్టీలో ఎన్నో డిస్కషన్స్ ఏదండి సార్ ఈ పొత్తుల గురించి మీరు మాట్లాడుకుంటారో లేదు కానీ జనం బిజీ అయిపోయారా? టీడీపీ ఎమ్మెల్యేలు కూడా చెప్తారండి జనసేన వాళ్ళు మా దగ్గర చూస్తారు. అది ఎవ్వరు గ్రాంటెడ్గా మాట్లాడకూడదు కానీ అది ఎవరు హింట్ ఇవ్వడానికి ఏం లేదు. నిజంగా మనస్ఫూర్తి చెప్తాను నేను. నాకు అందులో మీకు లోకల్ బాడీస్ లీడర్స్తో ప్రమేయం లేకుండా లోకల్గా ఉండే లీడర్స్ తర్వాత వీళ్ళంతా కూడా అలా పెట్టుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాలో రిజల్ట్ వచ్చింది. అది కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా జనసేనకి చేసిన వాళ్ళు ఉన్నారు. అలా కొంతమంది అది ఏంటంటే వాళ్ళ బంధువులు అవ్వచ్చు, లేదంటే ఒక వర్గం కావచ్చు, ఒక వర్గం ఉండి రెండుగా విడిగిపోయి ఉండొచ్చు. అలాగే ఇది నేను మొన్న నేషనల్ అలయన్స్ మీటింగ్లో కూడా ఒకసారి వచ్చింది. ఇలా చేశారంటే అప్పుడు ఉదాహరించాను వాళ్ళకు కూడా. మీరు కొన్ని అంతకుముందున్న వేరే స్టేట్ ఎలక్షన్స్లో ఎలా చేశారనేది. సో ఇది ఎందుకంటే అది అర్థం చేసుకున్నారు. లోకల్ బాడీ ఈక్వేషన్ వేరే అనేది అర్థం చేసుకుంటారు. అది ఇప్పుడు గడప ప్రభుత్వం జరుగుతుంటే టీడీపీ ఉన్న వాటిల కంటే మీ వాటిలోకి వెళ్ళాలంటే వైసీపీలు భయపడుతున్నారు. ఏమండి జనసేన వాళ్ళు ఉన్న ఏరియా బట్టి జాగ్రత్తగా ఆలోచనలు ఉన్నాయి. అంటే ప్రతిఘటన అనేది ప్రభుత్వానికి జనసేన ఎక్కువ టీడీపీ కంటే వాళ్ళు ఎక్కువగా ఫైట్ చేస్తారని చెప్తున్నారు. మా ఇంటికి రావద్దని కోర్టు పెట్టేస్తారు. పెడుతున్నారా? జనసేన చాలా స్ట్రాంగ్గా వైసీపీ మీద అంటే డెఫినెట్గా మా క్యాడర్ కానీ మా నాయకులకు కానీ చాలా పోరాటం చేయగల శక్తి ఉంది. అంటే గెలుపు జయాలు అంటే విజయాల నుంచి వచ్చిన వాళ్ళకేను అపజయాలు తట్టుకుని నిలబడ్డ వాళ్ళకి చాలా తేడా ఉంటుంది. తగ్గేదే లేదంటే కొట్టు కూడా పెడుతున్నారు. వాళ్ళకి అంటే వాళ్ళ దాన్ని ఏముంటుందని వాళ్ళు తగ్గట్లేదు లేదు. వాళ్ళకి చాలా ఐడియాలజికల్ స్ట్రెంత్. దే ఆర్ వెరీ కమిటెడ్. అద్భుతం ఎప్పటిలాగా చూపిస్తారు సార్. అద్భుతం అండి. అద్భుతం అంటే రాష్ట్రం బాగుండాలి, అది అద్భుతంగా ఉండాలని కోరిక. అద్భుతంగా ఏదో అంటే మీలాగే నాకు కూడా ఒక అద్భుతం జరగాలి, రాష్ట్రం బాగుండాలని కోరుకుంటాం. అది ఏమో జరుగుతాయి అనుకుంటాను నేను కూడా. మంత్రులే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. పాపం అది వాళ్ళకు కూడా తప్పదనుకోండి తిట్టడం, పదవులు కానీ తిట్టినంత మాత్రం పదవులు ఉండవని జ్ఞానోదయం ఉంటుంది. లేదు మళ్ళీ తిరిగితే మళ్ళీ వస్తాయంటే అది వస్తాయి ఉంది. ఇది సైకిల్, దీన్ని ఇబ్బంది మనం ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ సందర్భాలు అందరూ నన్ను తిట్టడానికి మనస్ఫూర్తిగా నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి స్వాగతం పలుతూ తిట్టచ్చున్నాను. ఆ తర్వాత పర్యవసానాన్ని కూడా రెడీ అవ్వాలి దీర్ఘకాలికంగా. సార్ ఏపీ కన్నా తెలంగాణలో ఫస్ట్ ఎలక్షన్ రావచ్చు. అవును. సో ఈరోజు మీరు కంటెస్ట్ చేస్తారు బీజేపీతో ఎలయన్స్లో. వాట్ అబౌట్ తెలంగాణ? ఏ సార్ బీజేపీ తెలంగాణలో ఏ పార్టీతో కాంబో అనుకున్నాను సార్. సో వాట్ అబౌట్ తెలంగాణ? అంటే మొన్న నన్ను భారతీయ జనతా పార్టీ నాయకులు నన్ను అడిగారు, జిహెచ్ఎంసీ మీరు కొంచెం మాకు హెల్ప్ చేయాలి అంటే వాళ్ళ నన్ను ఒక రిక్వెస్ట్ చేశారు. మీరు అంటే ఇప్పుడు మేము కొంచెం ఇదిలో ఉన్నాం, కొంచెం మీరు చేసుకోకపోతే ఓటు స్ప్లిట్ అవ్వకుండా ఉంటుంది, కొంచెం హెల్ప్ ఇది చేస్తే బాగుంటుంది అంటే నేను వారి మాట నేను సానుకూలంగా స్పందించాను. అది ఇప్పుడు ఎలా ఉంటుంది బావ అనేది నాకు ఇక్కడ ఆంధ్రాలో ఉన్నప్పుడు తెలంగాణలో ఉంటుందా లేదా అనేది వీ హ్యావ్ టు గో త్రూ దట్ ప్రాసెస్. లేదంటే మేము ఇండివిజువల్గా వెళ్ళాలా, లేదా ఇంకెలా వెళ్ళాలి అనేది ఇంకొంచెం టైం కావాలి దానికి. అంటే కేటీఆర్ మీకు ఆడియో రిలీజ్ ఫంక్షన్ కూడా వచ్చినప్పుడు ఆయన కూడా బాగా మీకు అంటే అటాచ్మెంట్ మాకు అనిపించింది. సో టీఆర్ఎస్ దగ్గరగా ఉంటుంది సార్. అట్లాగే అనుకోండి. ఎందుకంటే అంటే మేము అంటే తెలంగాణలో ఒక మంచి కల్చర్ ఏంటంటే మనకి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీ మన ఇక్కడ ఏమి కొట్టుకున్నా కానీ రాజకీయ వేదికలో పొలిటికల్ గ్రౌండ్లో ఇండివిజువల్గా మటుకు ఆ కాంబినేటరీ మెయింటైన్ చేస్తారు. కొంత డిగ్నిటీ ఉంటుంది, ఇచ్చిపుచ్చి కూడా ఉంటుంది. ఇది ఒక మాట కానీ ఒక విందు కానీ
అట్లా నాకు చాలామంది కీలకమైన తెలంగాణ నాయకులంతా నాకు బాగా తెలుసు, వ్యక్తిగతంగా బాగా తెలుసు నాకు. ఎన్ని సందర్భాలు కలిసినా మాట్లాడుకుంటాం. కానీ అది నాట్ నెసెసరీ ఇట్ హ్యాస్ టు ట్రాన్స్లేట్ ఇన్ టు దిస్. అది అవ్వాలని లేదు, అవ్వకూడదని లేదు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా నేను ఇప్పుడు రేపు అంటే ఇంకా ఎలక్షన్స్ ఇప్పుడు అంటే మూవీస్ ఆపాల్సి వస్తుంది కదా, ఖచ్చితంగా షూటింగ్ అని దానికి సిద్ధపడి నా నిర్మాతలు ఉన్నాను. కౌలు రైతు భరోసా యాత్ర మీకు మంచి మైలేజ్ వచ్చినట్టు అంటే ఇది అంటే నాకు నిజంగా చాలా బాధ కలిగింది సార్. అది ఇప్పటి నుంచి కాదు, నేను లాస్ట్ అంటే ఎక్కువ నాకు ఇది కౌలు రైతులు తెలంగాణ తిరుగుతున్నప్పుడు నాకు వచ్చింది. ఎందుకంటే నాకు ఏదో షూటింగ్ చేస్తున్నా ఒకసారి ఒక ఎకరం భూమి ఉండేదంట అబ్బాయికి, అది అమ్మేసుకొని రైతు కూలి అయిపోయాడు. ఫస్ట్ కౌలు రైతు అయ్యాడు, తర్వాత రైతు కూలి అయిపోయాడు. ఆ తర్వాత ఇక్కడ వచ్చి చిన్న ఫామ్ లైబ్రరీగా అయిపోయాడు. రైతు కూలి వచ్చి తన బిడ్డను తీసుకొచ్చి నా ఒళ్ళో పడేశాడు. ఇది షూటింగ్ జరుగుతుంటే ఇలా నా బిడ్డ చనిపోతున్నాడు అన్న చెయ్యంటే నాకు రైతు కూలి అబ్బాయి, నా మొదటి పరిచయం రైతు కూలి. సో అక్కడి నుంచి నాకు అది ఉండిపోయి మొత్తం ఎక్కడ కలిసిన పోరాట యాత్రలు కలిసిన వీళ్ళు కూర్చున్న ఉత్తరాంధ్రకి వెళ్ళినా, పంచగ్రామాల దగ్గరికి వెళ్ళినా, ఆ పంచగ్రామాల పర్యటనలు చేస్తూ ఉంటే ఈ ప్రాజెక్టులకి పోయినాయి చెప్తే మేము మా భూమిలో మేము రైతు కూలీలకి అయిపోయాం, లేదంటే కౌలుకి తీసుకుంటున్నాం, మా గుర్తింపు కార్డులు లేవు, ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చినా కానీ రైతు ఆసాములకు పడతాయి కానీ పొలం ఆసాములకు పడతాయి కానీ మాకేం ఉండవు, కానీ మొత్తం మేము చేస్తాం, మాకు ఏదన్నా ఇట్లా దీని గురించి ఏదైనా మాట్లాడు చేయొచ్చు. నేను చాలాసార్లు చెప్పాను కానీ అసలు ఆ సబ్జెక్ట్ ముట్టుకోవద్దని చెప్పాను ఎవరు. ఎందుకంటే అది సాల్వ్ చేయలేని సబ్జెక్ట్. అది సోషల్ ఈక్వేషన్స్ ఏవి వేరుగా ఉంటాయి. అంటే నాకు అది ఎప్పటి నుంచి ఉండిపోయింది. వరుసగా నాకు ఇంతమంది చనిపోవడం చాలా బాధ కలిగించి నేను కలర్ చూసిన వాడిని కాబట్టి అట్లీస్ట్ నాదైన ప్రయత్నం ఒకటి చేద్దామని స్టార్ట్ చేశాను. వెళ్ళి చూస్తుంటే ఒక్కొక్కళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా గుండె కలిచేసే పరిస్థితులు ఉన్నాయి. ఒక్కొక్కరిని చూస్తుంటే వాళ్ళ బిడ్డలను చూస్తున్నా, అంటే మనం తినే తిండిలో 80% వాళ్ళు పండించింది. దీన్ని మనం తూర్పుగోదావరి జిల్లా మేము యాత్రకి వెళ్ళాం, గిట్టుబాటు అదేంటి మండపేటకి వెళ్ళాం. మండపేటకి వెళ్ళి మేము వెళ్తుంటే దారిలో నన్ను కౌలు రైతులకు ఆపేసా కుర్రోడు చెప్తాను, మొత్తం విరిగిపోయింది, నా నడుము మొత్తం పోయింది. నాకు ఏమంటుందని 30 ఏళ్ళకి నాకు మొత్తం నడుము వంగిపోయింది, 70 ఏళ్ళ వల్ల అయిపోయాను నేను అని చెప్పి వంగిపోయి నడుస్తున్నాడు. నాకు గుర్తింపు కావట్లేదు, నేను ఎవరు చెప్పుకోవాలి నా బాధ అని చెప్పి చాలా వ్యధతో చెప్పాడు. సో అందుకు స్టార్ట్ చేసి ఖచ్చితంగా నా ఉద్దేశం ఏంటంటే కౌలు రైతులకి గురించి ప్రత్యేకమైన ఆలోచన పెట్టాలి. ఎందుకంటే వాళ్ళే కూలీ వాళ్ళే చేస్తారు, వాళ్ళే పెట్టుబడులు పెడతారు, వాళ్ళే బంగారం తాకట్టు పెడతారు. సో వాళ్ళకి సంబంధించి మటుకు వాళ్ళ గుర్తింపు కార్డులు ఎలా ఇవ్వాలి, అలాగే రైతు భూమి ఉన్న యజమానులకు ఇబ్బంది కలగకుండా ఒక మధ్యదారి ఎత్తకొచ్చు ఖచ్చితంగా. అందుకని దాంట్లో భాగంగానే అది ఎలా చెప్తే అర్థమవుతుందండి, ముందు నేను మాట ఇచ్చి నేను నిలబడితే వాళ్ళకి అర్థమవుద్ది. అంటే కౌలు రైతులు మేము బాగా చూసుకున్నాం అంటే భూమి తాలూకు యజమానికి అభద్రతా భావం రాకూడదు. సో వాళ్ళకి సంబంధించి ఖచ్చితంగా అది గ్రామ సభలు పెట్టి వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వాలా, లేదంటే అంటే ఏదో ఖచ్చితంగా వాళ్ళని రికగ్నైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. భారతదేశం ఉంది, ఒక రాష్ట్రం అనే కాదు, భారతదేశం ఉంది. ఖచ్చితంగా ఇది భవిష్యత్తులో నేను జాతీయ నాయకులతో కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది దాని మీద. కార్డులో రైతుల పరిస్థితి అలా ఉంది సార్. ఇక్కడ ధాన్యం కొనాలని డబ్బులు యాడ్కి ఇవ్వలేదు రైతు. వాళ్ళు రెండో పంట వేసిన పరిస్థితి కూడా అది అసలు ఇంకా నేను ఏదండి రీఎంబర్స్మెంట్ కూడా మొన్న వేయలేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ వేయట్లేదు. పిల్లలు డైరెక్ట్గా ఫీజు కట్టకపోతే వాళ్ళకి ఫర్దర్ ఎగ్జామ్స్ రాయనే ఉంటుంది, హాల్ టికెట్స్ ఆపేస్తారు. అంటే పేరుకి అమ్మఒడి అలాగే చాలా ఇష్యూస్ ఉన్నాయి, అవి ఉన్నాయి. ఇంకా ఏంటంటే ఇది మన ఆరోగ్యశ్రీ ఒకటి, ఆరోగ్యశ్రీ అంటే ఒక్కటి కాదు, తెలియదు అది తేంటో తిట్టులకు మొత్తం అన్ని బయటకు వస్తున్నాయి. డిజిటల్ క్యాంపెయిన్ చేస్తారు, జిఎస్పీ #KP రోడ్స్. సో దాని తర్వాత అంటే మీరు అన్నట్టు రోడ్స్ అన్ని కొంచెం బాగుపడతాయి. మీరు ఎక్కడైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళే వచ్చి మరమ్మతులు చేయడం. నా మధ్య ప్రతి నూకటి కారణం తిరగలేదు. ఏదైనా ప్రాబ్లం డిజిటల్ క్యాంపెయిన్ మీదే ఉంటుంది ఇప్పుడు అంటే డిజిటల్ క్యాంపెయిన్ చేయాలని కాదు, ఆ సమస్య తీవ్రత ప్రజల్లో తగిలితే దట్ గెట్స్ హైలైటెడ్. కేవలం మేము చేసినందువల్ల మేము ప్రమోట్ చేయలేము. బట్ ఒక సమస్యని హైలైట్ చేసి అది పెరుగుతుంది అంటే ప్రజల్లో అంత వ్యతిరేకత ఉంది, దానికి అంత స్పందన ఉందని అర్థం. సో అట్లాగా
అలాంటి సమస్య ఏదైనా ఉంటే ఇప్పుడు ఉదాహరణ స్టీల్ ప్లాంట్ చేసాం, అలా కొన్ని చేస్తున్నప్పుడు దానిదైన స్థాయి ఒకటి ఉంటుంది. సో అట్లా నేను క్రియేట్ చేయగలుగుతాను. నిజంగా అలాంటి సమస్య వచ్చి ఖచ్చితంగా చేస్తాను దాని మీద. ఆవిర్భావ సభలో సిపిఎస్ గురించి కూడా మాట్లాడారు. దాని మీద స్టడీ చేశారు సార్, ఏంటి దానికి సార్? అంటే నేను కాంట్రిబ్యూటివ్ పెన్షన్ స్కీము మా ఫాదర్ ఎంప్లాయీ సార్. మేము ఎంతో కొంత సంపాదించినా కానీ మా నాన్న మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు కదా. ఆయన ఏంటంటే వచ్చింది. సో నాకు ఒక 30 సంవత్సరాలు అంటే నా లెక్క అంటే అంటే దీంట్లో నాకు పెద్ద తెలివితేటలు ఏం వాడట్లా. అంటే బేసిక్ ఒక కామన్ మన్ థింకింగ్ లాగా ఒక ఎమ్మెల్యేకి ఎంపీకి జీవితకాలం చేస్తే వాళ్ళకి ఎంతనో ఒక వారి స్థాయిని బట్టి వీటిని బట్టి ఒక ఎంపీకి కానీ వీటికి కానీ రెగ్యులర్గా వచ్చేస్తుంది ఒక పెన్షన్. వాళ్ళకు కూడా మెడిసిన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళకు కూడా అది మన స్టేట్ ఇవ్వట్లేదు అని చెప్పింది. మిగతా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ అసలు సిపిఎస్ తీసుకోవాలి అనేది చేసింది రాజశేఖర రెడ్డి గారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు వెస్ట్ బెంగాల్ ఇంకో 2 గవర్నమెంట్స్ యాక్సెప్ట్ చేసినట్లేదు. మేము తీసుకోమని చెప్పారు అని వీళ్ళు తీసుకున్నారు. అంటే నాకేముంటుందంటే నేను ఒక ఉద్యోగి కొడుకుని, నేను 30 సంవత్సరాలు మొత్తం నేను పిల్లలకు దీనికి అన్ని దూరంగా ఉండి నా ఆరోగ్యం చెడగొట్టుకోను. నేను ఉద్యోగం చేశాను 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల తర్వాత నా భద్రత భవిష్యత్తులో అది వస్తేనే ఒక జాగ్రత్త కదా, ఒక భద్రత ఉంటుంది. అది నేను మార్కెట్లో పెడితే అది వాలటైల్ మార్కెట్స్. అంటే హౌ డూ యూ టేక్ ఎ రెస్పాన్స్ అండ్ హౌ స్టేట్ షుడ్ టేక్ ఎ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ దర్ ఎంప్లాయీస్. దీనికి ఏదన్నా సరే ఇది ఇక్కడ మటుకు సోషలిస్టిక్ ప్రిన్సిపలే వాడాలి. ఇక్కడ వాళ్ళు అనొచ్చు కానీ అంటే నా ఉద్దేశం ఏముంది, సోషలిస్టిక్ ప్రిన్సిపలే వాడాలి. మనం పనిచేసిన ఉద్యోగుల్ని సంరక్షించుకోవాలంటే ఏం చేయాలి అని నేనేమంటే అది ఒక్క రోజులో నాకు నిజంగా దాని మీద ఒక సమస్య పరిష్కారం ఉందంటే లేదు. కానీ వన్స్ చాలామంది ఎక్స్పర్ట్స్ తోటి లేదంటే చాలామంది విఘ్నులతో మాట్లాడితే ఖచ్చితంగా దానికి పరిష్కారం దొరుకుతుంది. నేను ఆ దిశగా నేను అనుకున్నాను. విజయవాడలో కూడా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏదో హోటల్ సిపిఎస్ గురించి అడిగారు. నన్ను అడిగితే నన్ను ఒక సీనియర్ డిఎస్పీ స్థాయి అధికారి ఒక ఆయన, సార్ మీరు కమిట్ అవ్వకండి సార్, అది మీరు తీర్చలేరు అన్నాడు. మీకు ఓకేనా అంటే ఏం చేస్తాం సార్, ఇంకా దాన్ని మార్చలేము, గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ చేసేసినాయి కదా, మీరు అనవసరంగా మీకు అనుభవం లేక చెప్పకండి దీని మీద అన్నాడు. నన్ను వార్న్ చేశాడు. అసలు నేను అది విన్నాను. తర్వాత నాకేముందంటే నేను ఏ సమస్యగా ఏం పరిష్కారం ఎదుగుతానంటే ముందు అసలు మాట్లాడకపోతే ఒక సమస్యని బయటికి తీసుకొచ్చి ఈ సమస్య ఇక్కడ ఉంది, దీంట్లో ఇబ్బంది ఉంది, ఇది మాట్లాడుతూ ఉంటే ఒక 10 డిస్కషన్ తర్వాత 10 రౌండ్ టేబుల్ గ్రూప్ డిస్కషన్ తర్వాత ఒక పరిష్కారం దొరుకుతుందని నేను నమ్ముతాను. నాకు దీని ఫండమెంటల్గా ఏముందండి, 30 సంవత్సరాలు కష్టపడి పనిచేసిన ఒక ఉద్యోగి తన శ్రమనంతా తీసుకెళ్ళి మార్కెట్లో పెట్టుబడి అది గాలిలో పెట్టిన దీపంలాగా ఎప్పుడు మినుగు ఆరిపోద్ది. ఆ భయంతో ఇంక మనం ఏమి ఇచ్చాం సెక్యూరిటీ 30 సంవత్సరాలు మన కోసం ప్రజల కోసం పనిచేసిన ఉద్యోగికి? ఇజంట్ ఇట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు మేక్ షూర్ యూ షుడ్ మేక్ హిమ్ ఫీల్ సేఫ్? నాకు ఇది నా థాట్ దీనికి. అందుకని ఖచ్చితంగా దానికి ఒక బలమైన పరిష్కారం తీసుకురావచ్చు అనేది ఉంది నాకు. ఖచ్చితంగా దీంట్లోనే అంటే మేము ఇప్పుడు ఇన్ని లక్షలు పెట్టి మీరు ఆర్థిక లోటుతోటి మీరు నడుపుతున్నప్పుడు ఎంప్లాయీస్ కోసం అంత మాత్రం తీసుకోకపోతే ఏమవుతుంది, తీసుకుంటే ఏమవుతుంది? ఏదండి అంటే వైసీపీ గవర్నమెంట్ రాకముందంటే నేను నిన్న నాని పాల్కి వాళ్ళ గారిది ఏదో పుస్తకం చదువుతున్నప్పుడు ప్లెడ్జ్ టు వర్డ్ మీద ఒక మాట, నువ్వు ఒక మాట చెప్పింది శాసనంలో ఒక శాసనసభ్యుడు కానీ ఎమ్మెల్యే ఒక ఎంపీ నువ్వు శాసనసభలో కూర్చొని ఆన్ రికార్డ్ అంటే ఫైనల్గా అంటే నేను ఒక మాట చెప్తే అది శాసనం కదా. ఒక 10 మంది పెద్దలు కూర్చొని మీరు అదేంటది శ్రీబాగ్ ఒప్పందం, ఒక ఇంట్లో శ్రీబాగ్ ఒప్పందం అని కర్నూలులో ఒక ఇల్లు ఆ ఇంట్లో జరిగిన ఒప్పందం మీద ఒక 10 మంది పెద్ద మనుషులు కూర్చొని ఒప్పందం పెట్టుకుంటే వాళ్ళ మాటే కదా అనుకున్నారు. ఆ మాటకి ఏదో లిఖితపూర్వకంగా రాసుకున్నారు అంతే. దానికి ఏమి శాంక్టిటీ ఏం లేదు, దానికి లీగల్ శాంక్టిటీ. కానీ ఆ మాట ఈ రోజున ఒక 3.5 దశాబ్దాల తర్వాత అంత బలమై దాని మీద పోరాటం జరిగి విభజన దారితీస్తుంది. అది కారణాలు ఏదైనా కావచ్చు. అంటే ప్లెడ్జ్ టు వర్డ్ తాలూకు ఇంపార్టెన్స్ అది. అంటే ఏ మత గ్రంథం తీసుకున్నా ఇది ప్రతిదీ శబ్దంతోనే స్టార్ట్ అవుతుంది. సో వర్డ్ ఇస్ దాట్ ఈవెన్చువల్గా మొత్తం మీరు ఎన్ని రాసుకున్నా ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లెడ్జ్ టు వర్డ్. అలాంటి ప్లెడ్జ్ టు వర్డ్ని
మీరు ఆయన కోట్ చేసిన ప్రైవీ పర్సన్స్ని మీరు ప్రిన్సిపల్ స్టేట్స్కి మీరు మాట ఇచ్చి మీరు అబాలిష్ చేస్తే ఈరోజు మీరు మాట వెనక్కి తీసుకెళ్తే పాలిటరీ సమ్ ఆఫ్ 14 crores or 4 crores అంతే, చాలా తక్కువ డబ్బు ఆయన ఉంది. పటేల్ గారు చెప్పింది ఈరోజు మీరు డిస్కషన్ పెడతాం, మీరు ఇచ్చేద్దామని. ఇది మట్టుకు ఒకసారి మాట తప్పడం ఇట్ బికమ్స్ అ కంటిన్యూటీ. ప్రతి ఒక్కటి దీన్ని ప్రెసిడెంట్గా తీసేసుకుంటాడు. సో అలాగా నిజంగా పొలిటికల్ లీడర్స్ని బాధ్యులు చేయాలి, ఇంక్లూడింగ్ నాతో సహా. ఒక మాట మీరు ఎలక్షన్స్ ముందు చెప్పినప్పుడు నువ్వు ఏ బేసిస్లో ఇస్తున్నావు, అది ప్రజలకి లోపల నుంచి రావాలి. లేదంటే శ్రీలంక లాంటి ఇష్యూస్ రావు, లేదంటే అలా వస్తారు ఫైనల్గా. దాని బదులు ముందే డెమోక్రసీని కాపాడుకోవడానికి ప్రజలు, పీపుల్ షుడ్ బి హైలీ ఎడ్యుకేటెడ్. ద మోర్ ఎడ్యుకేటెడ్ లేదంటే అవగాహన అవేర్నెస్ ఉన్న వ్యక్తుల సమూహం డెమోక్రసీలో ఉంటే దెన్ ఇట్ విల్ బి డిఫరెంట్. అందుకే నేను ఇప్పుడు సిపిఎస్ వాళ్ళు ఈజీ చేసి ఆ రోజు అనుకున్నామండి, ఆ రోజు మాట ఇచ్చాం కానీ మాకు అవగాహన లేక కొంచెం మాకు టెక్నికల్ అవగాహన లేదు. అంత ఈజీగా ఎలా చెప్పేస్తారు మీరు? మీరు సారా నిషేధిస్తారు, మీరు ఎలా అంత ఈజీగా ఎలా చెప్పేస్తారు మీరు? మనకు అడిగేవాళ్ళు లేరు. ఎందుకు అడిగేవాళ్ళు? భయం మనకి. బికాజ్ ఐ డోంట్ వాంట్ ఎక్సర్సైజ్ మై అంటే డెమోక్రసీ గురించి నేను మాట్లాడాలి, స్ట్రెంత్ నాకు ధైర్యం లేదు ఒక సగటు మనిషిగా. దాన్ని ఎవరు ఇవ్వాలి? నా స్థాయి వ్యక్తి ఒకటి మాట్లాడతాడు, ఇంకొకరు మాట్లాడతారు. ఇలా మాట్లాడి వీ హ్యావ్ టు ఎంపవర్ పీపుల్ టు క్వశ్చన్ ద లీడర్స్ హూ గోస్ బ్యాక్ ఆన్ ద వర్డ్. సో నేను అనుకుంది ఏంటంటే వీళ్ళు ఇప్పుడు వైసీపీ ఏం చెప్తారు, సిపిఎస్ మేము రద్దు చేస్తూ ఉన్నాం, చప్పట్లు కొట్టేస్తారు, నమ్ముతాను కదా. ఈ స్థాయి వ్యక్తి ఒకటి వచ్చి కూర్చొని ఇన్ని లక్షల ముందు చెప్తున్నారంటే దట్ బికమ్స్ అది అది ఏముంటుందని అది ఒక ఆర్డర్ అయిపోతుంది. అది వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు దెన్ హౌ డూ యూ క్వశ్చన్ దెన్? జస్ట్ బికాజ్ యువర్ అ లీడర్ యూ కెనాట్ గెట్ అవే. రాజస్థాన్ చేసింది, ఇంకో గవర్నమెంట్ కూడా చేసింది, ఛత్తీస్గఢ్ కూడా చేసింది. అంటే సార్ నేనేమంటాను, ఇట్ ఆల్ సార్ ఎనీథింగ్ ఇస్ ఉందండి. అంటే బాధ్యత దురుపేసుకోవడానికి రెడీగా ఉన్నారు. మీరు లక్షల కోట్లు ఇక్కడి నుంచి విదేశాలకు తరలించడానికి మీకు తెలివితేటలు ఉన్నప్పుడు 1 లక్ష కోట్లు మీరు ఇక్కడ వీళ్ళ మీద ఎందుకు పెట్టలేరు? మీకు ఇదే భారం అనుకున్నప్పుడు ఏదో 140 ఏళ్ళకి ఇన్ని లక్ష కోట్లు అయిపోతుంది. అప్పుడు దాకా ఎవడు చూశాడు? మీరు అవన్నీ చూస్తే మీరు ఇన్ని అప్పులు ఇస్తారా? మీరు ఇన్ని అప్పులు చేసేస్తారా? ఏదండి అంటే నేను చెప్పేది ఒక్క వ్యక్తిని కాదు, నేను చెప్పేది ఎంటైర్ ఇండియా. ఇది నేను చెప్తే మోదీ గారి లెక్కలే చెప్తున్నాను. 2014లో బ్లాక్ మనీ అంటే ఇప్పుడే మా చిన్నప్పటి నుంచి వింటుంది. ఇంట్లో నేను స్విట్జర్లాండ్ షూటింగ్కి వెళ్తున్నప్పుడు నాకు చాలామంది ఇండియన్ ఆఫీషియల్స్ కనిపిస్తారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే అలాగే నేను అది ఇప్పుడు 1 లక్ష కోట్లు అప్పు అంటే పెద్ద ఇష్యూ కానప్పుడు దాని గురించి మాట్లాడడం ప్రయోజనం ఏంటంటాను? అవినీతి ఆరోపణ, అవినీతి ప్రజలకు ఇష్యూ కానప్పుడు దాని మీద ప్రయోజనం ఏంటి మాట్లాడడం? ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ డెలివరీ ఆఫ్ అ ప్రామిస్. ఇప్పుడున్న ఇష్యూ ఏంటి? వాళ్ళు ఎంత తినేసారు, ఎంతో కొంత తిను పర్లేదు కానీ మాకైతే ఇది కదా వాళ్ళు అడిగేది. మనం దాని గురించే మాట్లాడాలి. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసిన తర్వాత ఇంకేం మాట్లాడతాం? మనం ఎన్ని గొంతు చించుకొని కడుపు బయట వేసుకోవడం తప్ప. ఐపీఎస్ల పరిస్థితి ఎలా ఉంది? పోలీసులు యుద్ధాలు లేకపోవడం ఇబ్బంది పడుతున్నారు. ఎవరిని టార్గెట్ చేయమన్నారు? కులాలు టార్గెట్ చేస్తున్నారు, వ్యక్తులు టార్గెట్ చేస్తున్నారు. ఎవరిని? అది అవును. అది అంటే నేను మొన్న కూడా మాట్లాడాను పోలీసుల గురించి. ఒకసారి ఐల్ కమ్ బ్యాక్. మీరు అన్నారు ఏంటో వాళ్ళే చెప్తా. అంటే ప్రాబ్లం అదే నా కడుపు కాలిపోవచ్చు. అప్పుడు దాకా నాకు అర్థం కాదు. అంటే నాకు కింద నాకు అన్నం తినడానికి, నాకు ఉద్యోగాలు రాకుండా, నా పెన్షన్ నాకు రాకుండా, లేదంటే నా పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో, లేదంటే నేను పూట గడవడానికి ఇంత భారంగా ఉంటే అది ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి అప్పుడు దాకా దీన్ని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ప్రజలు అంటే ఎనీ ఇండివిజువల్ నాతో సహా నాకు అనుభవంలోకి వచ్చే వరకు ఆ కష్టం ఏంటో నాకు తెలియదు. సో అది ప్రతి ఇండివిజువల్, ప్రతి వ్యక్తి కూడా ఈ దేశంలో భాగస్వామ్యమే కదా ప్రతి ఇండివిజువల్. ఏదండి ఖచ్చితంగా ఉందని లేకపోతే ఎందుకు మాట్లాడతాం? ఖచ్చితంగా బయటపడద్దు. కోపం ఎలా చూపిస్తారు మరి?
అందులో రౌండ్ ఫిగర్ తీశారు 12,000 గంటలు. నేను వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే స్కావెంజింగ్ ట్యాక్స్ 870. ఏంటో నాకు అర్థం కాదు. స్కావెంజింగ్ ట్యాక్స్, డ్రైనేజ్ ట్యాక్స్ మళ్ళీ వేరు, అది వేరా డ్రైనేజ్ అంటే రెండు ఒక పని కాదా? లైటింగ్ ట్యాక్స్, చెత్త ఇంట్లో చెత్తను బయటికి స్కావెంజింగ్ ట్యాక్స్ అంటే మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ అడుగుతారు నెలకు 100. ఇది 875 రూపాయలు ప్లస్ 6 నెలలకు తీశారు. లైటింగ్ ట్యాక్స్, తర్వాత వాటర్ ట్యాక్స్ అని 290 రూపాయలు 6 నెలలకు తీశారు. మళ్ళీ సంవత్సరానికి 6,000 రూపాయలు వాటర్ ట్యాక్స్ దీనికి కట్టించారు. తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ అనాథరైజ్డ్ పెనాల్టీ. అంటే అది ఎవరు నిర్ధారిస్తారు ఏది అనాథరైజ్డ్ అని? అనాథరైజ్డ్ పెనాల్టీ రాశారు. అనాథరైజ్డ్ పెనాల్టీ 212 రూపాయలు. పెనాల్టీ అనాథరైజ్డ్ డెవలప్మెంట్ డిసెంట్రలైజేషన్. అసలు ఇది మాట్లాడలేదే. దీని మీద మాట్లాడతారు. లేదు ఇది నేను అంటే మీరు నమ్మరు, ఎన్ని ఇష్యూస్ ఉన్నాయంటే అది అసలు ఒకటి కాదు, అది తుంపరికి వస్తానే ఉన్నాయి, కలిసిపోతున్నా కరెక్ట్గా మాట్లాడాలండి. ఒకటైతే రెండైతే నాలుగైతే మాట్లాడచ్చు. ఈరోజు ఈ మాట మాట్లాడే రేపు కూడా వస్తుంది. ఇంకో 7 వాల్యూమ్స్ రాయించాము. ఇంకో 7 వాల్యూమ్స్ రాయించాము. అలా ఉన్నాయి. నేను అనుకున్నా ఇందులో 3-4 పుస్తకాలు వైసీపీ చేసిన పనుల గురించి ఉన్నాయి. మా పరిస్థితి కూడా అలాగే ఉదయం ఒక ఇష్యూ టేకప్ చేస్తే మధ్యాహ్నం చేంజ్ అయిపోయింది. మధ్యాహ్నం ఒక ఇష్యూ మళ్ళీ మార్చి అంటే దారుణం ఏంటంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్న విధానం ఇంకా అసలు విచిత్రంగా ఉంటుంది. ఇంట్లో ఒక లైన్ పెట్టేశారు కదా, శ్రీలంక పరిస్థితులకి ఏపీ పోతాడు దూరంగా సార్ గడప గడపకు బాదురే బాదురే అని మీరేం పేరు పెట్టారు సార్? ఏమంటే గడప గడపకే గడప గడపకు వైసీపీ పెట్టారు, బాదురే బాదురే టీడీపీ పెట్టారు, మీరెలా వెళ్తారు? గడపకే బాధలు. అంటే అలాగే అంటే నాకు లాట్ అంటే మీరు ఇంకా పదం నామినిక్లేచర్ ఇంకా ఆలోచించలేదు కానీ అంటే వీ వాంట్ రీచ్ అవుట్ టు పీపుల్. అంటే నిజంగా నాకున్న మా అందరికి ఉన్న కోరిక ఏంటంటే వీ వాంట్ మేక్ షూర్ వీ వాంట్ స్ట్రెంగ్తన్. వన్ ఈజ్ టు స్ట్రెంగ్తన్ డెమోక్రసీ, టు మేక్ షూర్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ లీడర్షిప్ షుడ్ బి అకౌంటబుల్ అండ్ పీపుల్ షుడ్ బి aware of democracy and they should be take responsibility into their hands for a strong democracy, for a healthy democracy. ఇది ఉంది. సో దానికి తగ్గ పదప్రయోగం ఏమొస్తుందో ఎతకాలి. సార్ 2014లో టీడీపీ నుంచి నన్ను అడిగారు కాబట్టి సపోర్ట్ చేశాను. సో ఇఫ్ దే వాంట్ నేను సపోర్ట్ చేయడానికి సిద్ధంగానే అంటే వాళ్ళు వస్తారని మీరు వెయిట్ చేస్తున్నారా? అంటే మీరు ఏంటంటే వ్యక్తిగతంగా లేదు అంటే అలాగే కాబట్టి వై కెన్ యూ గో అని కొంతమంది క్వశ్చన్ చేస్తారు. ఇక్కడ ఎవరికి ఎవరు అవసరం లేదండి. అదేమవుతుందంటే మీకు వర్షం రావాలంటే చాలా కదలాలి కదా, గాలి రావాలి, మేఘాలు ఏకమవ్వాలని చాలా కదలాలి కదా, చాలా ఎలిమెంట్స్ కలిస్తే తప్ప ఒక వర్షం చినుకు పడవు. అలాగా ఒక అద్భుతం జరగాలంటే ఒక అద్భుతం సరదాగా అన్నాను కానీ అద్భుతం ప్రజలకు జరగాలని కోరుకున్నా. అంటే నేను నిజంగా విసిగిపోయాను పోస్ట్. అండ్ ఇప్పుడు ఈరోజు జస్ట్ వైసీపీ వచ్చిందని కాదు కానీ ప్రీ బైఫర్కేషన్ దగ్గర నుంచి కూడా ఏపీ పొలిటికల్ లీడర్షిప్ కాల్స్ కన్వీనియంట్గా మాట్లాడకుండా ప్రజల తరపున మాట్లాడాలని కోరుకునేవాడు ప్రథమ నేను. దట్ వాజ్ మై ఇనిషియేషన్ టు పాలిటిక్స్. దట్ వాజ్ ద రీజన్ వై ఐ గాట్ ఇనిషియేట్ మై సెల్ఫ్. మీరు చెప్పింది జరగాలి అంటే ఇది నేను వెళ్ళి ఇనిషియేటివ్ తీసుకొని నేను చెప్పదలుచుకుని నేను చెప్పాను కదా, అది అందరికీ మనసులో ఉంటుందేమో కానీ ఇంక్లూడింగ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులు ఖచ్చితంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. కాదు ఏముంటుందని ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి. అవన్నీ అర్థం చేసుకున్న తర్వాత ఈవెన్చువల్గా అందరూ ఫైనల్ ఈక్వేషన్ ప్రజలు దీనివల్ల బాగుపడతారా బాగుపడరా. అందరూ ఇంత సీనియర్ లీడర్స్ అందరూ కూర్చొని, ఇంత పెద్దలందరూ కూర్చొని మళ్ళీ ఇంకొకసారి వైసీపీకి కట్టబెట్టడం మంచిదేనా, స్టేట్కి మంచిది అందరూ అది ఇటు ప్రతి ఒక్కరి ఎథికల్ క్వశ్చన్ అది వాళ్ళు వేసుకోవాలి, ఇంక్లూడింగ్ ఎవ్రీ లీడర్ హూ థింక్స్ అబౌట్ ఆంధ్రప్రదేశ్. అంటే ఇక్కడ ఈ విషయానికి వచ్చేసరికి వైసీపీ సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ప్రెస్ మీట్ ద్వారా కావచ్చు, ఈ క్యాడర్ను కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నాకు నిజంగా అనిపిస్తుంది వాళ్ళు చంద్రబాబు పల్లకి మోయడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రశ్నించండి ఇలాంటి. వాళ్ళు చాలా ప్రేమ వచ్చేసింది మా వాళ్ళ మీద వాళ్ళకి. అంటే నాకేమని నేను మొన్న ఎవరితో మాట్లాడుతూ ఉన్నా,
ఇది చెప్తా ఉన్నా సార్, ఇలా మాట్లాడుతున్నారు. ఒక పని చేద్దాం, మన కేటర్కి అదే చెప్దాం. అసలు వాళ్ళు ఎవరికి మంత్రివర్గం ఇచ్చారు, ఎవరికి మంత్రివర్గం ఇవ్వకూడదు, అది మనం నిర్ణయిద్దాం. మేము ఎవరితో వెళ్ళాలి, ఎవరితో వెళ్ళకూడదు మీరు చెప్తున్నారు కాబట్టి అసలు మీ ఏ ఎమ్మెల్యే ఎక్కడ ఉంచోవాలి భవిష్యత్తులో, ఏ మంత్రికి, ఏ వ్యక్తికి, ఏ ఎమ్మెల్యేకి ఏ మంత్రివర్గం, ఏ మంత్రిత్వ శాఖ ఇవ్వాలి, ఇవి కూడా మాట్లాడాల్సి వస్తాయి. ఇంకా రేపు పొద్దున్న నుంచి ఏదండి అవునండి. అంటే నేనంటే అది ఒక పార్టీ అంతర్గత విషయం. నేనేమంటానంటే చాలా చులకనగా మాట్లాడతారు కదా నన్ను, నేనేమి కాదు కదా, వదిలేయచ్చు కదా నేను ఏదో ఒక వాక్యమే అన్నాను కదా, వాక్యానికి ఎందుకు భయపడతారు? చిన్న వాక్యం అది. ఎందుకంటే వైసీపీ వ్యతిరేక ఓటుని చెల్చనివ్వం. 5 మాటలు అనుకుందాం. 5 పదాలతోటి ఒక వాక్యం నిర్మించిన ఒక వాక్యానికి అంత భయపడితే అట్లా 150 సీట్లు వచ్చినాయి వాళ్ళకి, వేల కోట్లు ఉన్నాయని చెప్తున్నారు. సో వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏముంది? అసలు వదిలేయచ్చు కదా నాలంటూ. 3 నెలల తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైనా ముందుకు వచ్చి ఫైనాన్షియల్గా ఆదుకోకపోతే స్టేట్ ఇంకా వర్స్ట్ కండిషన్ అని అది ఆ మోరల్ డైలమా సార్. ఇప్పుడు మీరు అంటున్న దానికి కూడా మోరల్ డైలమా బీజేపీ గవర్నమెంట్ వీళ్ళు ఇచ్చింది. ఒకవేళ వాళ్ళు నిలబడకపోతే వీళ్ళు ఏమంటారు, బీజేపీలో చూసారంటే మీరు చేసిన తప్పులకి వాళ్ళని బలి చేయటం. సో అది ఒక మోరల్ డైలమా ఉంది అక్కడ. 28,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం కింద ఇచ్చారు. లాస్ట్ 1 వీక్లో 5,000 crores సెక్యూరిటీ బాండ్స్ ఆక్షన్లో తీసుకొచ్చారు ఆర్బీఐ. ఇలా అయితే 3,000, 2,000 వారం రోజుల్లో 5,000 కోట్లు. ఎవ్రీ వెడ్నెస్డే, ట్యూస్డే అవుతుంది సెక్యూరిటీ బాండ్స్. 3 నెలల్లో అయిపోద్ది. అంటే కానీ ఎంతకాలంకి వస్తుంది అది కూడా ఆలోచించాలి. అలాగే వీళ్ళు అడిగిన ప్రతిసారి అంతంత మనీ ఇవ్వట్లేదు. అంటే వీళ్ళు చెప్పుకున్నంతగా బయటకు వచ్చి మాట్లాడుకున్నంతగా నిజంగా మీరు వాస్తవాలు చూస్తే, ఉదాహరణకి వీళ్ళు ఒక 1,000 crores ఇచ్చారు అని చెప్తే మీరు వాస్తవానికి అక్కడ 100 కోట్లు, మహా అయితే 200 కోట్లు వస్తుంది. అది కూడా జరుగుతుంది. కానీ అది బయటికి ఎవరు మాట్లాడాలి. మీరు ఒకసారి ఆ డేటా తీపిచ్చి మీరు మీకున్న ఏదండి ఇది పెడితే అంత కూడా ఇవ్వరండి. అది చెప్పేది అంత కూడా రాదు. అది ఇవ్వడానికి అక్కడ లేదు. ఎందుకంటే వాళ్ళ పరిమితులను నిండిపోయినాయి. ఏ డిపార్ట్మెంట్, ఏ శాఖ తాలూకు ఇవ్వాల్సిన, ఒక స్టేట్కి ఇవ్వాల్సిన అన్ని నిండిపోయింది. దాన్ని దాటి ఇవ్వడానికి కూడా ఎవరు చెప్పినా అవ్వదు. అది వీళ్ళు బయటికి చెప్పుకోవచ్చేమో కానీ నిజంగా అది చెప్పినా అవ్వదు. నిజంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ నిజంగా అండగా వీళ్ళకి ఉంటే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఉద్యోగులకి డిలే ఎందుకు అవుతాయి జీతాలు? అంటే నేనేనమ్మా అంటే బేసిక్ సిద్ధాంతం ఏంటి, మనం సంపాదించిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టలేము, పండించిన దానికన్నా ఎక్కువ పంచలేము. అంటే ఈ బేసిక్ ఈ ఆర్థిక సూత్రం తీసుకుంటే అది సార్ ఎన్ని పర్యటనలు చేసినా సఫర్ అవుతుంది ఎవరంటే బ్యూరోక్రాట్ సఫర్ అవుతున్నారు ఢిల్లీలో. ఇది నేను ప్రత్యక్షంగా నాకు వాళ్ళు చెప్పినాయి. వాళ్ళు ఏంటంటే వీళ్ళు చేసిన క్యాబినెట్ చేసే తప్పులకో లేదంటే వాళ్ళకి ప్రభుత్వం చేసే తప్పులకి అకౌంటబిలిటీ ఆన్సర్ ఎవరిస్తున్నారు? బ్యూరోక్రాట్ సఫర్ అవుతున్నారు. అది సఫర్ అవటం, అది మనం నిర్ణయాలు లేదంటే తీసుకోవటం అదొక విధానం. అయితే డైరెక్ట్ ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గురించి వెళ్తే ఢిల్లీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కానీ మిగతా డిపార్ట్మెంట్ ఎక్కడైనా సరే వీళ్ళని బాధ్యులు చేస్తున్నారు. వీళ్ళు ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియట్లేదు. పాపం నిజంగా చెప్పాలంటే బ్యూరోక్రాట్స్ అటు ఇటు మధ్యలో నలిగిపోతున్నారు బ్యూరోక్రాట్స్. ఏదండి వాయిస్ లేదు. అంటే సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ లీడర్షిప్ తిట్టేస్తారు. అక్కడున్న హైయర్ అఫీషియల్స్ మేమేం చేస్తాం, మా చేతులు ఏముందంటారు. చాయిస్ కూడా లేదు. మేము చెప్తాం చేస్తాం, మాకు ఏం చేయమంటారు చెప్పండి, లేదంటే మేము ఆంధ్ర నుంచి వెళ్ళిపోతాం. ఎంతమంది వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి? నాకు ఏదో ఒక కూర్చోబెట్టి వాళ్ళు తెలుసు కాబట్టి కూర్చొని మాట్లాడుతాను. లేక వీఆర్ ఆప్టింగ్ ఫర్ ఢిల్లీ సార్, వీఆర్ లీవింగ్ సార్, వీఆర్ నాట్ ఏబుల్ టు బీ హియర్ అని చెప్తా ఉంటాను. సార్ మీరు చెప్పినట్టు ఇన్ని సమస్యలు ఉన్నాయి, సమస్య మీద సమస్య ఏది మాట్లాడాలో తెలియని పరిస్థితి అని ఉత్పన్నం వస్తూ ఉంటే కొన్ని చిన్న ఇష్యూస్ లైక్ సినిమా టికెట్ల వ్యవహారం ఇటువంటి మీద అందరినీ ప్రతిపాదించే అది సార్ అది ఒకసారి చేస్తే అటెన్షన్ ఉంటుంది సార్. ఫస్ట్ టైమే ఒకసారి వన్ టైం వర్కౌట్ అవుతుంది. అంటే ఈ జనరేషన్ నాకు తెలిసి అది తీసుకోవట్లేదు. అది దాన్ని అలా చూసి దాన్ని చేస్తున్నారు, మళ్ళీ ఇటే డైవర్ట్ అయిపోతున్నాను. అగైన్ దిల్ కమ్ బ్యాక్ టు వాట్ దేర్ ఇష్యూస్ సార్. ఈ డైవర్సివ్ టాక్టిక్స్ ఒక సీజన్ పనిచేస్తాయి సార్, దాని నుంచి పనిచేయాలి.
స్టేట్ లా అండ్ ఆర్డర్ కూడా చాలా అంటే సార్ అంటే నాకేమనిపిస్తుంటే నేను ఇక్కడనో ఇక్కడ మన విజయవాడలో కానీ ఆ రోజు ఆయన మీద కోడికత్తి దాడి జరిగినప్పుడు నన్ను కూడా ఖండన ఇచ్చాను నేను కూడా. ఒకటి ఇది పద్ధతి లేదా జెన్యున్గా జరిగిందేమో వైజాగ్లో జరిగింది అని మాట్లాడుతుంటే నాకు నేను నరసింహన్ గారిని కూడా చూశాను ఆ రోజు. అంటే నేను తర్వాత ఢిల్లీ నరసింహ గారితో మాట్లాడుతుంటే నిజంగా అటాక్ జరిగింది ఇట్లా చెప్పాను. నాకు అర్థం కాదు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పోలీసుని మేము నమ్మలేం. ఆంధ్రప్రదేశ్ పోలీసుని మేము నమ్మలేము. అందువల్ల మాకు రక్షణ కావాలి, లేదంటే మేము ఈ కేసు మేము దర్యాప్తు చేయలేము, వీళ్ళు నాకు నమ్మకం లేదని చెప్పి వచ్చిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ పోలీసు ఈ రోజున వీళ్ళ కంట్రోల్లో వైసీపీ కంట్రోల్లో ఉంది కదా, మరి ఎందుకు దాన్ని దర్యాప్తు చేయనివ్వరు? ఇది దాటే ఇచ్చేమో ప్రశ్న, కానీ మా మనసులో లేకుండా ఎందుకు ఉంటుంది ప్రశ్న? నాలో ఉందని ప్రతి ఒక్కరు చాలామంది అందరిలో ఉంటుంది ఇది, కానీ ఎవరు మాట్లాడరు. మేబీ నాకు అవకాశం ఉంది కాబట్టి నేను మాట్లాడతాను, ఇంకొకరికి అవకాశం వస్తే వాళ్ళు మాట్లాడతారు. కానీ అది అలా మాట్లాడితే వాళ్ళ భయాలు కావచ్చు, లేదంటే ఎందుకులే మనకి ఎందుకులే గొడవచ్చు, కానీ ప్రశ్న అయితే ఉంది అందరిలో. నీ కోడికత్తితోటి నీ మీద దాడి చేసిన వ్యక్తికి మీరు ఎందుకు శిక్షించబడలేదు? శిక్ష పడకుండా ఇంకేదో మరి నేను వింటూ ఏంటో నా ఎంతవరకు నిజం తెలియదు, కానీ పదవి కూడా ఇచ్చారు, ఏదో పార్టీ పదవిలో ఏదో పదవి ఇచ్చారంటారు. ఇది ఏ సంకేతాలు పంపిస్తాయి అంటే పొలిటికల్ ప్రాసెస్లో మీరు ఏదైనా దాడులు చేసేసుకోండి, కానీ ఒక మాట అనేయచ్చు, యూ డోంట్ హ్యావ్ టు స్టాండ్ బై ఇట్, యూ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఇట్. అదొకటి. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, ఒకసారి హార్ట్ అటాక్ అన్నారు, ఇంకోటి ఒక హత్య, ఒక మనిషి చనిపోతే నాకు రాష్మన్ అకిరా కురుసోవా రాష్మన్ సినిమాలాగా ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, కానీ 10 వర్షన్స్ ఉంటాయి. అట్లా నాకు వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణం ఇన్ని రకాలుగా కనిపిస్తుంటుంది. ఒకరోజు ఒకసారి హార్ట్ అటాక్ ఇట్లా కట్టి ఓకే, అప్పుడు కూడా ఏపీ గవర్నమెంట్ ఉందన్న. మరి తర్వాత మీరు వచ్చి మీరు ఏం చేశారు? ఎందుకు ప్రూవ్ చేయలేదు? వై డూ యూ నీడ్ ఎ సిబిఐ? అంటే ఇవన్నీ ఏం చేస్తాయి? ఓకే, మీరు అధికారంలో ఉన్నారు, ఇంకోటి చేస్తారు, కానీ లా అండ్ ఆర్డర్ ఎందుకు క్షీణించిపోద్దంటే ప్రతి క్రిమినల్కి ధైర్యం వస్తుంది. ఎనీ క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న ప్రతి ఒక్కడు కూడా మనం చేస్తే మనల్ని పోలీసులు పట్టుకోలేరు. లా అండ్ ఆర్డర్ ఎప్పుడు కూడా ఇక్కడ దిగజారడం ప్రారంభిస్తే ఇట్ విల్ ట్రికిల్ డౌన్ టు ద అట్లీస్ట్ బాటమ్ దాకా వెళ్ళిపోతుంది. సో వీళ్ళు స్టార్ట్ చేసింది ఏంటి? లా అండ్ ఆర్డర్ నిజంగా బలంగా లేకపోతే మటుకు ఇన్వెస్ట్మెంట్స్ రావు, క్షేమం ఉండదు, భద్రతలు ఉండవు, భద్రతా భావం లేని సమాజంలో నడుస్తుంది. సో అందుకని లా అండ్ ఆర్డర్ నిజంగా క్షీణించిపోవడానికి మీరు నిజంగా కనుక ఆ కోడికత్తి కేసుని కానీ అంటే ఈ రోజున ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. అందరూ వెళ్ళిపోవచ్చాము ఈ రోజున. ఆ రోజున మాట్లాడిన ప్రతి వ్యక్తి, నో మ్యాటర్ హౌ బిగ్ దే ఆర్, వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. మీరు ఒక మాట అనేసారు, మీరు పెద్దవాళ్ళు, మీరు మీ స్థాయి వ్యక్తులు ఒక మాటని మళ్ళీ మీరు ఆ రోజుకి ఆ మాట అనేసి అంటే అలా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే దిగజారిపోతూ ఉంటుంది లా అండ్ ఆర్డర్. సో ప్రతి ఒక్కరు ఒక మాట అంటే బాధ్యత తీసుకోవాలి, అది నా ఉద్దేశం. వీళ్ళకి లా అండ్ ఆర్డర్ క్షీణించిపోవడానికి మటుకు అది వీళ్ళు కనుక ఆ క్రిమినల్స్ని కనుక వాళ్ళ మీద జరిగిన దాడిని వీళ్ళు పట్టుకోకపోతే మటుకు అది ఏమి సూచిస్తుంది? ఆ ఈక్వేషను మీరే చేసుకొని మీరే దాడి చేసుకున్నారు. లేదు చూడలేదు, ముందు అన్నీ జరగనివ్వండి, అన్నీ రానివ్వండి. నేను చాలా పెద్ద బాధ్యత. నేను 2007 నుంచి కూడా ఇక్కడ కంటెస్టెడ్ as ఎంపీ. నేను ఏదో పర్టికులర్ నియోజకవర్గంకి అడిగాను, ఇంకా చెప్పాలంటే మల్కేజ్గిరికి అడిగాను. నన్ను చేయమని అందరూ అడుగుతుంటే నేను చేయలే. ఆ తర్వాత ఇంకొక నియోజకవర్గం, ఇంకో పార్లమెంట్ నియోజకవర్గం, అంటే ఉమ్మడి రాష్ట్రంగా అంటే నేనే నమ్ముతానంటే ఒక పార్టీని నడుపుతాను. ఫస్ట్ నేను నా ముందు కృషి చేద్దామని 2007లో అనుకున్నాను. తర్వాత నాకు ఇప్పుడు ఏముంటుంది, ఒక పార్టీని నడపాలంటే ముందు ఒడిదుడుకులు నేను తట్టుకోవాలి. ఇట్స్ నాట్ ఈజీ టు రన్ ఏ పార్టీ. అందుకని నేనేంటంటే ముందు ఈ అధికారం వస్తా లేదా అని కంటే కూడా ఒక ఐడియాలజీని తీసుకెళ్తాను, నిలబడగలం లేదు. ఫస్ట్ ఇట్ టేక్స్ 10-12 years మినిమం. ఏదైనా సరే
అంటే మీ ఫీల్డ్లోనే మీరు ఇంత స్కిల్ఫుల్గా మీరు మాట్లాడాలంటే కనీసం ఒక 10 సంవత్సరాల కృషి ఉంటుంది కదా దీని వెనకాల. అలాంటిది ఇన్ని కోట్ల మంది జీవితాలను ప్రభావితం చేసే రాజకీయాలు ఉండాలంటే నేను కలగండి ఎలాగా. అలాగే పదవి కూడా చాలా అది వరించాలంటే నేను దానికి అర్హత ఉండాలి. అర్హత వచ్చిన రోజున వరిస్తాను నేను నమ్ముతాను. లేదంటే ముఖ్య నేతలందరూ ఎవరైతే ఆర్థికంగా అనుకున్న వాళ్ళందరూ మిమ్మల్ని ముఖ్యమంత్రికి అనౌన్స్ చేస్తే కానీ జనసేన వైపు రాము కూడా చెప్పి ఏ పార్టీ అయినా సరే ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కనుక అనౌన్స్ చేస్తే మేమందరం బయటకు వస్తాము, వైసీపీలో నుంచి రావచ్చు, టీడీపీలో రావచ్చు, అందరూ వచ్చి బయట అందరికీ చాలా మంది తెలిపేస్తారు. వైసీపీ నాయకులు ప్రచారం చేస్తారు, మీరకాలం చంద్రబాబు సేవ చేస్తారు. పవన్ కళ్యాణ్ సీఎం అయితే కాపులందరూ వచ్చి ఓటే ఎవరైనా సరే ఎక్కువగా 20% ఓటు బ్యాంక్ ఉంటుంది మాది కూడా. కాబట్టి మేము ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం. చేయాల్సిన అవసరం చేయాల్సిన అవసరం మనకే ఆలోచన విధానాలు ప్రజలు చేస్తారు కానీ మీరు చేస్తే అదే ఆలోచించాలి. కొన్ని సామాజిక వర్గాలను అయితే ఆయన పూర్తిగా వదిలేసినట్టుగా కనిపిస్తుంది. కొన్ని సామాజిక వర్గాల్ని వైసీపీ ప్రభుత్వం కొంచెం దూరం పెట్టినట్టు వదిలేసింది. వాళ్ళు ఎక్కువ వదిలేసారు కదా. కాపు నాయకులు కావాలి కానీ కాపు అవసరం వాళ్ళ భావన ఏముంటుంది. 10% పైగా ఉన్న కాపు వెలువట్టుకొచ్చాను ఆబ్జెక్టివ్ చెప్పాను. అదే నేను ఆ రోజున కాపులకి రిజర్వేషన్ ఇవ్వను. గోదావరి స్టేట్ నా స్టేట్ అది తూర్పుగోదావరి జిల్లాలో కాపు రిజర్వేషన్ కూడా నాకు అక్కడ అనిపించింది. విభజించు పాలించు అనేది చాలా పతాక స్థాయికి తీసుకెళ్ళి. అంటే సంఖ్యాబలం ఉన్న కులాల్లో పోటీతత్వం ఎక్కువ ఉండదు. బేసిక్గా తక్కువ సంఖ్యాబలం ఉన్న కులాల్లో అది నెససరీగా అవసరార్థం కావచ్చు, లేదంటే నీడ్ బేస్డ్ ఏదైనా కావచ్చు, కానీ పోటీతత్వం తక్కువ ఉన్న చోట, అంటే తక్కువ సంఖ్యాబలం ఉన్న చోట పోటీ కొంచెం ఎక్కువ, అంటే అండర్స్టాండింగ్ కొంచెం ఎక్కువ ఉండదు. ఇప్పుడు సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఐక్యత సాధించడం చాలా కష్టం. అందుకని బీసీల్లో కూడా పోరాటానికి నేను చాలాసార్లు మన భీమవరంలో కూడా చెప్పాను, బీసీలు అందరూ ఏకం కావాలని అనుకుంటాం, కానీ పోరాటానికి బీసీల హక్కుల కోసం ఏకం అవ్వగలిగే వాళ్ళు ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి మనం ఈ బీసీకి ఇద్దాం, మన బీసీలు చేద్దాం అనుకునేట్టు ఉండదు. అలాగే కాపులకు కూడా ఆయన వాళ్ళు వైసీపీ నాయకుడు చెప్పింది అంటే రిజర్వేషన్లు మేము ఇవ్వం అని అంత ఖరాఖండిగా చెప్పగలగాలంటే వాళ్ళని 1-2 ఉంటాయి దాని వెనక ఆలోచన. ఒకటి, మీరు అవసరం లేదని చెప్పడం, లేదు మీకు వేరే గత్యంతరం కూడా లేదు, ఎందుకంటే మీరు ఈజీగా మిమ్మల్ని కొనేయచ్చు, ఎందుకంటే మీ నాయకులు మా దగ్గరికి వచ్చేస్తారు. సో మీరు ఇలాంటి భావన లేకపోతే మటుకు కాపులు నా మాట అంటాం. ఏ బాధ్యత గల ఏ వ్యక్తి కూడా మాట అండి. సమాజాన్ని ఎవడైనా సరే కలపాలనుకోవాలి, కానీ ఇలా విడగొట్టి ఇలా చేద్దాం. అలాగే కార్పొరేషన్స్ ఉన్నాయి. ఇన్ని కార్పొరేషన్స్ ఎవరికి న్యాయం జరిగింది? ఒక కాపుల గురించే కాదు, ఇన్ని కార్పొరేషన్స్, ఏ కార్పొరేషన్కి నిధులు లేవు, ఉన్న నిధులన్నీ ఉన్నా వేరే వాటికి మళ్ళీ చేయటం, ఒక నామకే వస్తే వాళ్ళ పదవులు నింపుకోవడానికి ఆ కార్పొరేషన్స్ ఇచ్చారు తప్ప. సో అందుకని నాకు దాంట్లో చూస్తే మరి కాపులు నిజంగా పాప అన్యాయం చేశారు. సార్ లాస్ట్ క్వశ్చన్, ఆర్ కృష్ణయ్య గారికి ఇప్పుడు రాజ్యసభకి సో బీసీకి పెద్దపీట వేయడానికి చెప్పుకుంటే అంటే మీరెలా చూస్తున్నారు? ఇప్పుడు ఆయన బీసీ ఆర్ కృష్ణయ్య గారు చాలా పెద్ద నాయకుడు, ఖచ్చితంగా బీసీ. కానీ నాకు ఆయన 2007 నుంచి నాకు తెలుసు ఆయన వ్యక్తిగతంగా.
చాలా. అలాగే నేను ఆయన ఎల్బీ నగర్లో పోటీ చేసినప్పుడు నా తరపున టీడీపీ తరపున అనుకుంటా ఎల్బీ నగర్లో చేస్తే నాకు సపోర్ట్ చేశాను ఆయన కానీ. ఈజ్ బిగ్ లీడర్. అంటే నేను దీన్ని ఎలా చూస్తానంటే, ఉదాహరణకి భీమవరంలో బీసీలతో నాయకులందరితో కూర్చున్నప్పుడు అక్కడ జనరేషన్ గ్యాప్ ఉంది. 30-35 ఏళ్ళ కుర్రోళ్ళు వాళ్ళు ఏమంటున్నారు అన్న, మేము 2004 నుంచి మన చిన్నపిల్లలు అన్నారు, 2009లో మేము చిన్నపిల్లలు, 2014 చిన్నపిల్లలు, ఇప్పుడు 2018 కూడా ఇంకా మేము చిన్నపిల్లలు. అందరూ నా కొడుకు 4 ఏళ్ళు అన్న, ఇంకా నేను నా కొడుకు ఫస్ట్ అయితే 4 తరగతి చదువుతున్నాడు, వాడికి 10-12 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా మీ చిన్నవాళ్ళరా మీకు తెలియదు అంటారు ఏంటో అని చెప్పి విరక్తిగా మాట్లాడారు. సో కులాల బీసీకు గ్రూపుల మధ్య కూడా ఇది మొన్న ఈ మధ్యన కూడా నేను తెలంగాణలో బీసీలకు ఏదో సభ పెడుతున్నా రామండి అంటే సదస్సుల వరకు బాగుంది బీసీలు ఏకం కావటం. ఎలక్షన్కి వచ్చేటప్పటికి మనం ఎందుకు ఏకతాటిపైన ఉండరు అంటే ఒక జనరేషన్ దానికి అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఒక ఆశతో ముందుకు వచ్చారు కానీ ఆ జనరేషన్ గ్యాప్ ఉంది బీసీ నాయకులు ఖచ్చితంగా. అలాగే ఆర్ కృష్ణయ్య గారికి ఇవ్వటం ఏ పద్ధతులు ఇచ్చారు ఏంటి ఇవన్నీ అనేది మరి అది వైసీపీ చెప్పాల్సింది. నాకేమైనా మరి ఏం ఆలోచించి చెప్పారు మరి అంటే ఇక్కడ అంటే నాకు ఆంధ్రాలో ఆయన ప్రభావం ఎంతో నాకు తెలియదు. నాకు ఆయన తెలంగాణలో ఆయన అలాగే ఆంధ్రాలో బీసీ మూమెంట్ ఏదన్నా అంటే ఆయన బీసీ నాయకులు కూడా చూస్తారు అక్కడ దాకా. కానీ ఇది ఇప్పుడున్న పరిస్థితులు విభజన తర్వాత మరి అది ఎలా ఉంది. ఎందుకంటే నాకు ఆ రోజు మన ఆఫీసు కూడా వచ్చారు, ముఖ్యంగా ఉత్తరాంధ్రాకి సంబంధించిన దాదాపు 14-16 కులాలు అనుకుంటా. మమ్మల్ని తెలంగాణలో బీసీ జాబితాని తీసేశారన్నారు. నా దగ్గరికి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చారు. నేను కొంత తెలంగాణ నాయకులతో కూడా మాట్లాడిన టైంలో ఇది మాకు ఇక్కడున్న మా బీసీలకు ఇబ్బంది అవుద్దని నేను నాకు తెలిసిన గవర్నమెంట్ టీఆర్ఎస్ నాయకులు కూడా నేను చెప్పాను. చిన్న స్థాయి నాయకులకి కొంచెం దీన్ని మాట్లాడుకుని ఐడియాలజీకి చెప్తే అది విభజన జరిగిపోయి కొంచెం సున్నితంగా ఉంటుంది, మేము మాట్లాడలేమని చెప్పి ఇక్కడ చేశారు. సో ఆ వ్యత్యాసం ఉన్నప్పుడు మరి అది దాని ఆంధ్రాలో ఉన్న బీసీలు ఎలా తీసుకుంటారో నాకంటే కూడా ఇది బీసీ నాయకులు చెప్పాలి. సో నేనేమో ఒక ఆబ్జెక్టివ్ అబ్జర్వర్గా చూస్తాను తప్ప నిజంగా బీసీలకి పెద్దపీట వేయాలంటే వారికి పదవులు కానీ లేదంటే వారికి ఆర్థిక పరిపుష్టి చేకూర్చే పనులు చేయాలి. నాయకుల కంటే కూడా ఇప్పుడు ఉదాహరణకి బీసీల ఉదాహరణకి మనకి మత్స్యకారులే ఉన్నారు. మత్స్యకారులకి వాళ్ళకి ఆర్థిక పరిపుష్టి చేకూర్చే పనులు ఏదైనా ఉంటే వాటి ఒకటి జీవో 217 అది నెల్లూరు జిల్లాకు పెట్టారు. అదేంటి డైరెక్ట్గా వాళ్ళ మీద వాళ్ళ పొట్ట మీద దాడి చేసేయడం, పైలట్ ప్రాజెక్ట్ అంటారు. అంటే మీకు ఆర్థిక వనరులు చేకూర్చకూడదు. మేము ఎంతసేపు మేము ఇచ్చేవాళ్ళు ఉండాలి, మీరు తీసుకునే వాళ్ళు ఉండాలి. ఆ మైండ్ సెట్ ఉంటేనే అలాంటి ఆలోచన వస్తుంది. సో బీసీలకి ఏది ఇచ్చాం వీటన్నిటికంటే కూడా ఇప్పుడు బూర నరసయ్య గౌడ్ గారు వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఆర్థిక పరిపుష్టి చేకూర్చే పనులు మీరేం చేస్తున్నారు, మరి ఆర్థికంగా బలపడే విధంగా మీ పాలసీలు ఎలా ఉన్నాయి. ఎంతసేపు మీకు ఒక 5,000 ఇచ్చాం, 10,000 ఇచ్చాం, 15,000 ఇచ్చి ఇవి మాట్లాడతారు తప్ప నువ్వు ఒక 10 లక్షలు సంపాదించుకోగలిగే ఇలాంటి ఒక ఇది పెడుతున్నావు, ఏదంటే ఒక పాలసీ పెడుతున్నావు, ఒక పరిశ్రమ పెడుతున్నావు, మీరు స్కిల్డ్ వ్యక్తులు మీకు ఇట్లా ఈ విధంగా అలా ఎందుకు ఆలోచించరు. దే డోంట్ వాంట్ టు ఎంపవర్ పీపుల్ యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు ఎంతసేపు ఇట్లా అడిగేవాళ్ళ ఉండాలి కానీ వీళ్ళు ఇచ్చేవాళ్ళ ఉండాలి. ఈ మైండ్ సెట్ మారాలి. నిజంగా ఆ రోజు వాళ్ళకి ఆ చెయ్యి కింద చాచే మైండ్ సెట్ ఆ పరిస్థితి లేకుండా ఉంటే అప్పుడు నిజంగా బీసీలకి ప్రయోజనం. చెప్తారు సార్, తెలంగాణలో కొన్ని బీసీ కులాలని ఆంధ్రాకి సంబంధించిన కులాలను తప్పిస్తున్నప్పుడు మీరు మన బీసీ నాయకులు అడిగాము, మాకు ఇబ్బంది ఉంటుందని చెప్పారు. సో ఆ బీసీ నాయకులు కృష్ణయ్య గారు కూడా ఉన్నారా? ఎప్పుడండి ఏదండి ఆంధ్ర తెలంగాణలో కొన్ని బీసీ కులాలని బీసీ జాబితా నుండి తప్పిస్తూ అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నేను కృష్ణయ్య గారితో ఇప్పుడు అడగలేదండి. నేను అడిగింది టీఆర్ఎస్ నాయకులు. ఆ రోజున కృష్ణయ్య గారి మనసు నేను అట్లా ఆలోచించలేదు. అంటే ఆయన చేతిలో లేదు కదా గవర్నమెంట్ సంబంధించిన ఒక కొంత సెక్రటరీస్ అడిగాను, తర్వాత ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యేస్తో మాట్లాడాను. లేదండి మాట్లాడలేదా, మరి కారణం ఏం తెలియదు నాకు. మాట్లాడి ఉండొచ్చేమో కదా, ఖచ్చితంగా మాట్లాడి ఉండాలి ఆయన లేదా లేదు. అది కొంతమంది మాట్లాడారు సార్, మరి ఆయన మాట్లాడారు లేదు తెలియదు కానీ కొంతమంది మాట్లాడారు.
మీరు అడిగారా? ఆయన అడిగారు కొన్ని కులాలు తీసేశారు కదా, వాళ్ళని వాళ్ళ సంగతి చూడకుండా మీరు ఆంధ్రాకి వచ్చి బీసీల మీద ప్రేమ చూపిస్తారు ఏంటని విజయవాడ వచ్చాడు. ఎవరండి? తలసా శ్రీనివాస్ యాదవ్ విజయవాడ వచ్చాడు. ఆంధ్రాకి వచ్చి బీసీల మీద ఓ ప్రేమ చూపిస్తున్నారండి. ఇక్కడ కోడి బీసీల పందాలు గురించి ఎప్పుడు మాట్లాడడానికి ఆ, బీసీల గురించి మాట్లాడడానికి సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ సరే ముందు వాళ్ళని తీసేశారు, అక్కడ ముందు అవన్నీ చేర్చిస్తారా అంటే మీకు ఎవరన్నా చుట్టారు అంటే అడగండి. బీసీలంతా చాలా హ్యాపీగా ఉన్నారు తెలంగాణలో. అసలు విషయం తీసేసిన సంగతి మాట్లాడు, బీసీలంతా హ్యాపీగా ఉన్నారు అక్కడ అంటే. ఈసారి కలిసినప్పుడు అడుగుతానులేండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ఫ్యూచర్లో